నమస్కారం అండి. అందరికి వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఐ రిక్వెస్ట్ కృష్ణమణి గారు టు ఇంట్రడ్యూస్ టుడేస్ టాపిక్ మీనింగ్ అండ్ పర్పస్ ఆఫ్ అవర్ లివింగ్. కృష్ణమణి గారు. నమస్కారం అండి అందరికి. మీనింగ్, పర్పస్, సిగ్నిఫికెన్స్ ఈ మూడు పదాలు కూడా ఆల్మోస్ట్ పర్యాయ పదాలుగా వాడడం జరిగింది. దాంట్లో కొంత భేదం ఉన్నప్పటికీ కూడా పర్యాయ పదాలుగా వాడడం జరిగింది. అంటే మీనింగ్ అంటే అర్థం ఏమిటి, జీవితానికి అర్థం ఏంటి, పర్పస్ అంటే జీవితానికి ఏమన్నా ఒక ఉద్దేశ్యం కానీ, లక్ష్యం కానీ, ప్రయోజనం కానీ ఉందా, అలాగే సిగ్నిఫికెన్స్ అంటే దీనికి ఏమన్నా ప్రాముఖ్యత ఉందా, జీవితానికి ఏమన్నా మహత్వం ఉందా, ఇలాగ ఈ మూడు పదాలు వాడడం జరిగింది. మూడింటిని కూడా మనం ప్రస్తుతానికి పర్యాయ పదాలుగానే అనుకుంటాము. కృష్ణమూర్తి గారికి ముఖ్యంగా రామకృష్ణ గారు చెప్పినట్లు నేను కూడా వినయ్ గారికి కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వారు చాలా మంచి మెటీరియల్ పంపించారు మనకి చదువుకోవడానికి, చేసుకోవడానికి. అది చాలా ఉపయోగపడింది. తర్వాత కామెంటరీస్ ఆన్ లివింగ్ లో కూడా ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని ఒక చిన్న రైటప్ ఉంది, ఒక ఆర్టికల్ లాంటిది ఉంది. దాంట్లోంచి కూడా మనం కొన్ని అంశాలు తీసుకుందాం. కృష్ణమూర్తి గారు ఏమంటారంటే ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ లివింగ్. అంటే జీవితం యొక్క లక్ష్యం కానీ, అర్థం కానీ జీవించడంలోనే ఉన్నది. మనం ఎటువంటి జీవితం గడుపుతున్నామో ఒకసారి మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా మనం ఏదైనా దేనికోసమైనా ఎత్తుక్కుంటున్నాము, దేనికోసమైనా ప్రయత్నం చేస్తున్నాము అంటే అది మనలో లోపించినట్లు కదా, మనకి ఆ వెలితి ఉన్నట్లు, లోటు ఉన్నట్లు, మనకి అది లేనందుకు మనం వెతుక్కున్నాం. మనలో ఉందనుకోండి, ఎవరు కూడా అది దానికోసం అంటూ ఇటు అటు పరుగులాట అనేటటువంటిది ఉండదు. ఆయన ఏమంటారంటే మన జీవితము చాలా పేలవంగా, నిర్జీవంగా, నిస్సారంగా ఉండడము, దాంతో పాటు అనేక రకాల సంఘర్షణలు ఉండడము, అనేక రకాలుగా అతలాకుతలమే గందరగోళంగా ఉండేటటువంటి పరిస్థితులు కలగడము. దీనివల్ల ఏంటంటే అసలు జీవితానికి ఏమన్నా పరమార్థం ఉందా, జీవితానికి ఏమన్నా లక్ష్యంగా, ఉద్దేశం కానీ ఏమన్నా ఉందా అనేటటువంటి అంశం వస్తుంది. పైగా ఈ ప్రశ్నించడం అనేటటువంటిది మనందరికీ కూడా అలవాటైనటువంటి ధోరణి ఏంటంటే బాహ్యంగా దీనికి సమాధానం వెతుక్కుంటాం, ఎవరినో అడుగుతాము, ఎవరో చెప్తారేమో, ఎవరో దీనికి వివరణ ఇస్తారు, దీనికి ఒక రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ మనకి చెప్తారు, దానికి ఏమన్నా వారు కారణం చెప్పగలుగుతారు అనేటటువంటి ధోరణి ఒకటి ఉంటుంది. కాబట్టి ప్రారంభంలోనే కృష్ణమూర్తి గారు దీన్ని మనకి సూచిస్తూ, మీరు ఒక అథారిటీని వెతుక్కుంటున్నారు, అలాగే మీరు ఎవరినో ఒకరిని అనుకరించడము చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియ మొత్తాన్ని మీరు అవగాహన చేసుకునేటటువంటి ప్రయత్నము లోపిస్తోంది. ఫ్రీడమ్ ఇన్ అండర్స్టాండింగ్ ది హోల్ ప్రాసెస్, ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా మీరు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం కానీ, అర్థం చేసుకునేటటువంటి దృక్పథం కానీ లేకపోవడం వల్ల కూడా కలుగుతుంది. ఇది ఒకటే కాక ఇంకొక సందర్భం ఏంటంటే మనకి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రకంగా ఆశ్వాసన కలిగిస్తారు, లేకపోతే ఏదో హామీ ఇస్తారు, అష్యూరెన్స్, ఇది ఒకటి కోరుకుంటుంది మైండ్ అంటారు ఆయన. అంటే ఎవరినో అడిగితే లేదు బాబు దీని పరమార్థం ఇది, భగవంతుని వెతుక్కోవాడు, అది ఏదో ఆధ్యాత్మిక చింతన ఏదో చెప్తారు. ఇప్పుడు అడిగేవాడికి చెప్పేవాడు లోకు అని వాడు ఎలాగా ఏమన్నా చెప్తారు. కానీ మీరు కేవలము
ఈ విశ్లేషణ, వివరణ, లేకపోతే దాని గురించి మీకు ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ లాగా కేవలము పైన ఒక ఎక్స్ప్లెనేషన్ లాగా ఇస్తే దాంతో మీరు సంతృప్తి చెందుతారా అనేటటువంటిది ఆయన తిరిగి ప్రశ్నిస్తారు. ఏంటంటే సాధారణంగా కృష్ణమూర్తి గారి యొక్క పద్ధతి మనం చూస్తే, ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి మళ్ళీ తిరిగి ప్రశ్న వేస్తారు ఆయన. ప్రభంజన్ కుమార్ గారు కొంచెం మ్యూట్ చేస్తారా? కొన్ని సౌండ్స్ వస్తున్నట్టున్నాయి. ఓకే, మ్యూట్ చేస్తారండి, కొంతమంది మ్యూట్ లో లేరు. కొంతమంది మ్యూట్ లో ఇంకా లేరండి, వెనకాల సౌండ్ వస్తున్నట్టుంది. ఛాయాదేవి గారు మ్యూట్ లో లేరు, కృష్ణమూర్తి గారు మ్యూట్ లో లేరు. మ్యూట్ చేస్తే మనకి ఆ సౌండ్ రాదండి. కాబట్టి ఈ వెతుక్కోవడం వలన ఏమవుతుందంటే, ఆయన ఒక చోట ఒక సందర్భంలో ఒకటి ఏమంటారంటే, ఇఫ్ యూ సీక్ సంథింగ్ యూ విల్ ఫైండ్ ఇట్ అంటారు. నువ్వు దేనికోసమైనా వెతుక్కుంటే ఏదో ఒకటి దొరుకుతుంది నీకు. ఎందుకంటే నీ అన్వేషణలోనే అప్పటికే నిర్ణయించుకుని ఉన్నావు నాకేం కావాలి అనేది. నాకు భగవంతుడు కావాలి, లేకపోతే నాకు శాంతి కావాలి, లేకపోతే నాకు మహదానందం కావాలి, బ్రహ్మానందం కావాలి అనుకున్నారనుకోండి, అది మనస్సు ఎంత కృత్రిమంగా వ్యవహరిస్తుంది, ఎంత దాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే, అది ఏదో దొరికినట్లుగా మనకి ఒక అపోహను కలిగించేటటువంటి ప్రమాదం ఉంది. అది మనకే ఒక రకంగా ఏంటంటే, ఓహో నేను వెతుక్కున్నది ఇదే కదా అనేటటువంటి భ్రమ కలిగించేటటువంటి అది కూడా ఉంటుంది. అందుకనే ది పర్పస్ కెన్ బి ఇన్వెంటెడ్ బై క్లెవర్ పీపుల్. మనకున్నటువంటి లౌకికమైనటువంటి తెలివితేటలన్నింటినీ ఉపయోగించి ఏదో ఒక దాన్ని మనము కనుక్కోగలుగుతాం. కనుక్కొని అది జీవితానికి అర్థము అనేటట్లుగా స్ఫురించేటట్లుగా చేయడం అనేటటువంటి జరుగుతుంది. అసలు మనని మనం పరిశీలించుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పరిస్థితి ఒక్కో సందర్భంలో మనకి భయాన్ని కూడా కల్పిస్తుంది. అర్థం కాకుండా ఉన్నందుకు ఒక భయాన్ని కలిగిస్తుంది. ఆ భయాన్ని కలిగించడము, తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమిటి నా జీవితము, అనేక సంవత్సరాలు ఇట్లా గడిపేశాను కదా, పొద్దునే లేవడము, ఆఫీస్కి వెళ్ళడము, సాయంత్రం రావడము, మళ్ళీ ఏదో ఇంట్లో పనులు చూసుకోవడము, మళ్ళా సమస్యలు, ఈ లోపల పిల్లల తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అవడము. అంటే ఇది చాలా యాంత్రికంగా మన జీవితం ఒక 40-50 ఏళ్ళు గడిపేశాము అనేటటువంటిది కనిపించినప్పుడు కూడా ఒక రకమైనటువంటి భయం కలుగుతుంది. అరే ఏమిటి నేను చేసిందంతాను, ఏం చేశాను, చివరికి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేశాను, ఏదో 30 ఏళ్ళు పనిచేశాను, తర్వాత రిటైర్ అయ్యాను, ఈ లోపల పిల్లలు పుట్టారు, వాళ్ళ పెళ్లిళ్ళు చేశాను, వాళ్ళ సమస్యలు వాళ్ళవి, నా సమస్యలు నాకు వచ్చాయి, తర్వాత ఇంట్లో ఉండే గొడవలు ఇంట్లో ఉంటాయి, ఏదో చిన్న ఇల్లు కట్టుకున్నాను, లేకపోతే ఏదో ఇంత సంపాదించుకున్నాను. ఇలా చూస్తే చాలా నిస్సారంగా, దీంట్లో ఏమీ సారము లేకుండా, ఏ ప్రయోజనము లేకుండా జీవనం గడిపినట్టు కనిపిస్తుంది. కాబట్టి దాంట్లో ఒక రకమైనటువంటి భయం పుడుతుంది. మనకి సంప్రదాయంలో ఉన్నటువంటి ఒక దుర్లక్షణం ఏంటంటేనండి, చాలా మందిని చూశాను, చాలా మందితో మాట్లాడినప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలు 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో దాటాక వేసుకోవాలి అనుకుంటారు చాలా మంది. మనకి ఈ ఆశ్రమ ధర్మం ఒకటి ఉంది. ఈ ఆశ్రమ ధర్మాన్ని తప్పుగా దాన్ని ఇంటర్ప్రెట్ చేశారు, దాన్ని తప్పుగా దాని గురించి ప్రచారం చేయడం అనేటటువంటి జరిగింది. బ్రహ్మచర్యంలో చదువుకోవాలి, గృహస్థాశ్రమంలో ఇల్లు సంసారం ఉండాలి, అదయ్యాక వానప్రస్థము, దాని తర్వాత సన్యాసము అని ఇలాగా మనకి ఒక ప్రక్రియ పెట్టి ఈ రకంగా జరగాలి అనేటటువంటిది ఒకటి ఈ అపోహ కలిగించి పెట్టారు. ఇది అసలు కృష్ణమూర్తి గారు చెప్పినట్లుగా మన జీవితంలో కూడా ఇది ప్రారంభంలో వేసుకునేటటువంటి ప్రశ్నలు పూసుపోక, శరీరంలో అన్ని శక్తులు ఉడిగిపోయాక,
ఇంట్లో వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోనప్పుడు ఓ మూల కూర్చుని ఆలోచించుకుంటుంటే ఇలాంటి గొప్ప గొప్ప ఐడియాలు వస్తున్నాయి, ఇక ఆలోచనలు వస్తాయి, ఇక నేను ఆధ్యాత్మిక చింతనలో ఉండాలి అనేటటువంటి ఒక భావన కలిగిస్తూ ఉంటుంది. కానీ జీవితంలో ఉన్నప్పుడు, జీవితంలో ప్రారంభ దశలో ఉన్నప్పుడు ప్రశ్న వేసుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యము. లేకపోతే ఏమవుతుందంటే ఇది యాంత్రికంగా జరిగిపోయి దీంట్లోంచి ఎవరో నాకు ఒక ఏమంటారంటే దీనికి ఏదో రకమైనటువంటి మార్గం చూపిస్తారు, ఏదో రకమైనటువంటి గమ్యం చూపిస్తారు, దానికి వాళ్ళు చెప్పి ఇలా చెప్పినటువంటి లక్ష్యం చూపిస్తారు అనుకోండి. మనకు అది తెలుసు కూడా, ఎవరి దగ్గరికి వెళ్ళినా రకరకాలుగా చెప్తారు. కానీ కృష్ణమూర్తి గారు చాలా సులభంగా అర్థమయ్యేటట్టు ప్రారంభంలోనే ఒక మాట ఏమన్నారంటే, జీవించడమే జీవితానికి లక్ష్యము. జీవితంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే జీవించడం, ఎలా జీవించడము అనేటటువంటిది ఇంకా కొంచెం మనం తరచి వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఆయన అందుకని ఒక చక్కటి వాక్యం వాడారండి, చాలా చక్కటి వాక్యం. ఏం వాడారంటే, టు ఫైండ్ లైఫ్స్ పర్పస్ వి మస్ట్ గో త్రూ ది డోర్ ఆఫ్ అవర్ సెల్స్. ఇది ఇంతకుముందు చెప్పా చూడండి, ఇవన్నీ కూడా నాకైతే ఒక రకంగా మహామంత్రాలుగాను మహావాక్యాలుగా కనిపిస్తాయి. ఇది చాలా సూక్ష్మంగా గ్రహించవలసిన విషయం అండి. ఎవరో వచ్చి ఒక ద్వారం తెరుస్తారు, ఎవరో మనకి ఒక గొప్ప ఆవిష్కరణ జరుగుతుంది, తద్వారా మనకి ఏదో గొప్ప అనుభూతి కలుగుతుంది అనేటటువంటి క్రమలో ఉండకుండా లైఫ్ యొక్క పర్పస్, జీవితము యొక్క ఉద్దేశ్యము, లక్ష్యము, ప్రయోజనము ఏదైనా అనండి, కారణం అనండి, లేక ప్రాముఖ్యత అనండి, పరమార్థం అనండి, ఇది ఏదైనా కూడా తెలుసుకోవడానికి నేను అనేటటువంటి ఒక ద్వారం ఉంది. ఆ ద్వారాన్ని తెరుచుకుని దాంట్లోంచే వెళ్ళాలి. అదే ద్వారము, నేను అనేటటువంటిదే మూసేసి ఉన్నటువంటి ద్వారం అది మనకి. ఆ ద్వారాన్ని మనం తెరవాలి. నేను అనేటటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని చెయ్యాలి. చేసుకుని ఆ ద్వారం గనక మనము నిజంగా తెరుచుకుని చూస్తే గనక అందులో మనకి దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటో తద్వారానే తెలుస్తుంది. తర్వాత this question about the purpose of life is put only by those who do not love అంటారని. ఈ ప్రశ్న ఎవరు వేస్తున్నారు? ఎవరిలోనైతే ప్రేమభావం అనేటటువంటిది ఉండదో, ప్రేమభావం అనేటటువంటిది ఉద్భవించదో, అటువంటి వాళ్ళమే మనం ఈ ప్రశ్న వేసుకుంటాము. ఎందుకంటే మనం చాలా పైన దీన్ని లోతులో వెళ్లకుండా ఉపరితలంలోనే చూసుకుంటున్నాము, పైనే వెతుక్కుంటున్నాము. కాబట్టి ఆ గహనంగా ఉండేటటువంటి విషయం అర్థం కావట్లేదు. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి రహస్యం ఏమిటి అంటే ఆయన ఈ పదం వాడారు, లవ్ అని. ఆ లవ్ అనేటటువంటిది లేదు. ఈ లవ్ కి కూడా మనం అంటే ఇంతకుముందు అనుకున్నాం, దీన్ని మనం ఏదో సాధన ద్వారానో లేక ఒక ప్రక్రియ ద్వారానో కనుక్కోవచ్చు అన్నాం. ఇక్కడ కనుక్కోవాల్సిందేం లేదండి. ఈ ఉన్న స్థితిని గనక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, అవగాహన చేసుకుంటే, ఆ అండర్స్టాండింగ్ లో వచ్చి పుట్టేటటువంటిదే అది. ఇంతకు ముందు జీవితం గురించి ఆయన 2 మాటలు వాడారు, లైఫ్ ఈజ్ రిలేషన్షిప్ అని, అలాగే లైఫ్ ఈజ్ ఎక్స్పీరియన్స్. మనం గనక చూస్తే అనుక్షణము మనము అనేక రకాల అనుభవాలను, అనుభూతులను చెందుతున్నాము. ఈ మన అలవాటు ఏమైందంటే ఈ అనుభూతులను మనం ఒక రకమైనటువంటి పరిజ్ఞానముగా మార్చుకుని దాన్ని ఒక ఐడియా లాగా, ఒక సిద్ధాంతం లాగా, ఒక కాన్సెప్ట్ లాగా, ఒక భావన లాగా, లేకపోతే ఒక ఆలోచన లాగా అనుకుని దాన్ని మనం గుర్తించడం అనేటటువంటిది మనసుకు అలవాటైన ధోరణి కాబట్టి అలా చేస్తున్నాము. అలా కాకుండా కనుక జీవితాన్ని చూస్తే ఆల్ లైఫ్ ఈజ్ ఎక్స్పీరియన్షియల్. ఆ ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది ఐసోలేషన్ లో కలగదు కండి, ఐసోలేషన్ లో కలగదు. కాబట్టి లైఫ్ ఈజ్ రిలేషన్షిప్ అన్నారు. అందుకనే ఆయన అన్నప్పుడు కూడా టు ఫైండ్ లైఫ్స్ పర్పస్ వి మస్ట్ గో త్రూ ది డోర్ ఆఫ్ అవర్ సెల్స్. దానితో పాటు ఏమన్నారు, లవ్ కెన్ బి ఫౌండ్ ఓన్లీ ఇన్ యాక్షన్ విచ్ ఈజ్ రిలేషన్షిప్.
మనము నిత్యము ఉండేటటువంటి మన సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దానిని మనం సూక్ష్మంగా పరిశీలిస్తే దాంట్లోంచి ఉద్భవించేటటువంటిది ఒక విధమైనటువంటి నిజమైనటువంటి క్రియాశక్తి, నిజమైనటువంటి ఒక దాన్ని ఏమనాలంటే ఆ బంధంలోంచి పుట్టినటువంటిది. ఇట్ ఈజ్ ఇన్ యాక్షన్ అన్నారు. యాక్షన్ రిలేషన్షిప్ కూడా రెండు పరస్పరము చాలా సన్నిహితంగా ఉండేటటువంటిది. ఎందుకంటే మనం అనునిత్యము ఏదో ఒకటి చేస్తున్నాము. ఆ చేయడం అనేటటువంటి ఆ క్రియలోనే ఉంది, మనం చేసేటటువంటి పనిలోనే, మన చేస్తున్నటువంటి దాంట్లోనే ఆ సంబంధ బాంధవ్యాలతోటి కూడి ఉంటుంది. కాబట్టి దాన్ని గనక సరిగ్గా అవగాహన చేసుకుంటే దాంట్లోంచి ఉద్భవించేది లవ్. అది ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకునేది కాదు, కృత్రిమంగా దాన్ని ఆవిష్కరించుకోవడం అనేటటువంటి జరగదు. అది స్వతసిద్ధంగా సహజంగా దానంతట అది ఉద్భవిస్తుంది. దాన్ని చూసినప్పుడు మీకు ఆ లైఫ్ యొక్క పర్పస్, జీవితం యొక్క లక్ష్యము, జీవితం యొక్క పరమార్థము, జీవితానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అందులోంచి తెలుస్తుంది అని చెప్పారు. ఓకేనండి. కృష్ణమణి గారు వినపట్ల, మీ మాట వినిపించట్లేదు. సార్ మ్యూట్ చేస్తున్నారు సార్. నేను మ్యూట్ చేశానండి, కావాలనే మీరు మాట్లాడతారని. థ్యాంక్ యూ కృష్ణమణి గారు. థ్యాంక్ యూ అండి. అమ్మా డాక్టర్ రామకృష్ణ గారికి ఇస్తారమ్మా, మాట్లాడతారు. అలానే సార్. డాక్టర్ రామకృష్ణ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మాట్లాడతారు సార్. ఇప్పుడు జీవితంలో ఒక అర్థాన్ని జీవితానికి ఇచ్చి ఒక ప్రయోజనాన్ని, ఒక ప్రాధాన్యతని జీవితానికి ఇచ్చి జీవించటం అనేది మనసుకు తెలుసు. అదేంటి అంటే ఆ ప్రాధాన్యత ఒకరికి డబ్బు కావచ్చు, ఇంకొకరికి పేరు ప్రతిష్టలు కావచ్చు, ఇంకొకరికి పదవి కావచ్చు, ఇంకొకరికి ఏదో ఒక దాంట్లో రాణించడం కావచ్చు. ఇలాగా ఒక గోల్ అనేది ఒకటి పెట్టుకొని ఆ గోల్కి రీచ్ అవ్వడం కోసము నిరంతరం ప్రయాణము, ఆరాటము, పోరాటముతో కొనసాగటం అనేది చేస్తూ ఇదే పర్పస్ ఆఫ్ లైఫ్. నేను ఒక పెద్ద కలెక్టర్ అవ్వడమే పర్పస్ ఆఫ్ లైఫ్, లేదా మంచి కీర్తి గడించడమే నిజంగా మీనింగ్ లైఫ్కి. సో గొప్ప ఉదార స్వభావం కలవారిని అవ్వాలి, లేదా గొప్ప రిలీజియస్ మ్యాన్ అవ్వాలి, లేకపోతే గొప్ప ప్రఖ్యాతి చెందిన పురుషుడిని అవ్వాలి అని ఇలాగ ఏదో ఒక సిగ్నిఫికెన్స్, ఒక ప్రాధాన్యత, ఒక ప్రాముఖ్యత లేదా ఒక ప్రయోజనం జీవితానికి ఇచ్చి జీవిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది సాధారణం. అయితే ఇలా జీవిస్తూ ఉండగా ఏమవుతుందంటే జీవితము కొంతకాలానికి ఒక నిస్సారం అయిపోతుంది. అంటే అందులో ప్రయోజన శూన్యమైనటువంటి ఒక పరిస్థితి జీవితంలో కనిపిస్తుంది. ఇదే నా జీవితం అంటే ఇది ఇంత యాంత్రికమా అనే ప్రశ్న వస్తుంది. వీటి రోజు చేసే విధంగానే నేను జీవిస్తున్నాను, ఇందులో కొత్తదనం ఏముంది అని ఒక రకమైనటువంటి బోర్డమ్ అనేది జీవితంలో కనబడుతుంది. అయితే ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వనంత వరకు ఒక రకంగా ఆరాటం, లేదా ఆ మీనింగ్ పొందే ఏదో ఒక అతను ఆశించింది పొందే వరకు ఒక రకమైన ఆరాటం, పోరాటం ఉంటుంది. అది పొందిన తర్వాత మళ్ళీ ఇంకో పర్పస్ కావాలి, ఇంకొక మీనింగ్ కావాలి, ఇంకొక సిగ్నిఫికెన్స్ కావాలి. సో ఈ విధంగా వెళ్తూ అది పాతది అయిపోగానే మళ్ళీ ఆ జీవితం అంతా నిస్సారం అయిపోతుంది. అలాగే జీవితంలో కొంతకాలం కొనసాగిన తర్వాత కొంతమందికి మాత్రం అనిపిస్తుంది, కొంతమందికి అనిపించదు. అదేంటంటే ఏంటి ఈ జీవితంలో ఏదైనా ఉపయోగం ఉందా ఇలా జీవించడంలో? ఏదో రోజు వచ్చినటువంటి ఒక సారం లేని జీవితం జీవిస్తున్నాను, ఏదో పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను, లేదా అంటే ఒక ఉద్యోగంలో స్థిరపడ్డాను, నేను మినిస్టర్ని అయ్యాను, లేకపోతే నేనేదో పదవిని సంపాదించాను, లేకపోతే ఒక అధికారంలోకి వచ్చాను, తర్వాత అధికారం నుంచి బయటకు వచ్చేసాను, తర్వాత
ఈ కీర్తి కొన్నాళ్ళు ఉంది, తర్వాత కీర్తి పోయింది, ఇలాగ రకరకాలుగా జీవితం వెళ్తూనే ఉంది. సో ఈ జీవితంతో పాటు నేను కొట్టుకొని వెళ్ళిపోతున్నాను. ఇందులో ఏంటి పరమార్థం ఉంది, ఇందులో ఏంటి ప్రాధాన్యత ఉంది, ఇందులో ఏంటి విషయం, ఏంటి అసలు ముఖ్యమైన విషయం ఏదైనా ఉందా, లక్ష్యం ఉందా అని జీవితం నిస్సారంగా కనబడడం ప్రారంభమవుతుంది. అలాగా నిస్సారంగా కనబడటం అనేది నిజంగా అవసరం అన్నమాట. ఎందుకంటే ఈ నిస్సారంగా కనబడినప్పుడే అప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే 2 డైరెక్షన్స్ ఉంటాయి. ఒకటి, కొంతమందికి ఇంకా సారవంతమైన జీవితం ఏంటి అని ఆలోచిస్తారు. సో ఆ సారవంతమైన జీవితం గురించి మళ్ళీ ఏవో గ్రంథాలు చదివి, ఏదో పుస్తకాలు చదివి, ఎవరో చెప్పింది విని ఇది సారవంతమైన జీవితం అని మళ్ళీ వెళ్ళిపోయి దానికి ఒక పర్పస్ ఇస్తారు, దానికి ఒక మీనింగ్ ఇస్తారు. ఇది లైఫ్ కి, ఇదంటే ఇది చేస్తేనే నిజంగా మీనింగ్, ఆ భగవంతుని తెలుసుకుంటేనే మీనింగ్, లేకపోతే అది ఒక జీవితంలో ఏంటంటే ఈ సంఘర్షణ అనేది పోతేనే మీనింగ్ అని కొన్ని మీనింగ్ తెలుసుకొని మళ్ళీ దాన్ని అనుసరించడానికి ప్రయత్నం ప్రారంభిస్తారు, మళ్ళీ పడిపోతుంటారు. సో అలాంటి మీనింగ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఫెయిల్యూర్ అవ్వడం వల్ల, జీవితంలో ఒక నిస్సార జీవితం గడపడం వల్ల వస్తుందన్నమాట. మళ్ళీ అది ఏదైనా ఒక విషయం ఉందంటే అది అనుసరించడానికి లేజినెస్ అర్థం అవుతుంది. అంటే ఒక రకమైన బద్ధకం అన్నమాట. అంటే దాన్ని ఒక విషయం చదువుతారు, ఒక విషయం చూస్తారు, మళ్ళీ అది ఒక ఐడియల్ గా మారిపోతుంది, మళ్ళీ దానిలో ఒక నమ్మకాన్ని కుదుర్చుకుంటారు, లేదంటే ఇమాజిన్ చేసుకొని సో నాకు దొరికిపోయింది అనుకుంటారు. ఇలా ఏంటంటే జీవితంలో అక్కడే ఆగిపోయి మళ్ళీ ప్రయాణం కుంటుపడిపోతుంది. అంచేత ఇక్కడ కృష్ణమూర్తి గారు అన్న మాట ఒకటి ఉంది కదా, అంటే లైఫ్ పర్పస్ తెలియాలంటే ఏంటంటే ఒకరు నేను అనేటువంటి తనలో ఉన్నటువంటి ఒక తలుపుల్ని తెరవాలి, దాని ద్వారానే ప్రయాణం చేయాలి, లోపలికి వెళ్ళాలి అంటారు. సో అది కృష్ణపాణి గారు చెప్పారు, ఇందాక కోట్ చేశారు. అయితే ఇది తలుపులు తెరడం, లోపలికి వెళ్ళటం అనేది అత్యంత ముఖ్యమైన పని. ఎందుకంటే మనం చాలా వరకు ఏం చేస్తామంటే ఇతరులు చెప్పింది వింటాము, తర్వాత ఇది అవును కాదు అంటాము, వీలైనంత వరకు ఆచరిస్తాము, మళ్ళీ భంగపాటు పడతాము, వెనక్కి వస్తాము, నమ్మేస్తాము, ఇలాగా రకరకాలుగా అందులో ప్రయాణం చేస్తాం. కానీ జీవితంలో ఈ లోపటికి వెళ్తూ ప్రశ్నిస్తూ అన్వేషిస్తూ లోపట ఉండేటువంటి సత్యాన్ని యథాతథంగా చూస్తూ లోపలికి వెళ్ళమన్నమాట. సో ఇది జరగనంత వరకు కూడా జీవించటం అనేది తెలియదు. ఎందుకంటే జీవితాన్ని జీవించటమే ఒక రకంగా ఒక లక్ష్యం అనొచ్చు, ఒక పరమార్థం అనొచ్చు. ఆ జీవితాన్ని దేనికోసం జీవిస్తున్నాం అనేది కాదు. జీవితాన్ని నిజంగా జీవించగలిగితే దేనికోసం, దీని పర్పస్ ఏంటి అని అడగవలసిన అవసరం లేదు, నిజంగా జీవితాన్ని జీవించగలిగితే. అయితే నిజంగా జీవితాన్ని జీవించడం అంటే మనలోని అబద్ధకరమైనటువంటి జీవితం, ఫాల్స్ పెర్సెప్షన్స్ తో కూడుకున్న ఒక జీవితం ఉందని ముందు తెలుసుకోవాలి. అలా తెలిసినాడే జీవించడం అనేది ఏంటో తెలుస్తుంది అనమాట. అదే మనకి నేను అని వ్యవహరిస్తున్నటువంటి తీరులో, తన మాటల్లో, తన ప్రవర్తనలో, తన ఆలోచనల్లో, తన తాలూకా అంతరంగంలో, బాహ్యంగా తనలోని ఉండేటువంటి విషయాలన్నిటినీ కూడా గమనించటమే ఆ నేను యొక్క ద్వారములోనికి ప్రవేశించటం అన్నమాట. అంటే తన జీవితాన్ని తానే చదవాలి. అంటే అదే పవిత్రమైన గ్రంథం అని కూడా ఒక దగ్గర చెప్తారు. సో ఆ గ్రంథాన్ని చదవటం అంటే ప్రతి పుట తిరిగేయాలి, ప్రతి పేజీలో చూడాలి, ప్రతి వాక్యాన్ని చదవాలి. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ మనలోంచి వచ్చిన ప్రతి ఆలోచనని, ప్రతి మాటని, ప్రతి విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు మనకి మన గురించి ఒక అవగాహన అనేది కలుగుతుందన్నమాట. సో ఈ అవగాహన ఎంత మేరకి, ఎంత లోతుగా కలుగుతూ ఉంటుందో అంత మేరకి స్వేచ్ఛ వస్తుంది. సో అంత మేరకి
జీవితాన్ని రచించడం తెలుస్తుంది, జీవితాన్ని జీవించడం తెలుస్తుంది, జీవిత పరమార్థము అనే విషయము తెలిసిపోతుంది అనమాట. జీవిత పరమార్థం ఏంటి అని అడగడం, జీవిత విషయాన్ని తెలియని అంటే అందులో ఉండే గొప్పతనాన్ని తెలియక సాధారణమైన జీవితం, యాంత్రికమైన జీవితం జీవిస్తూ అడగటం అనేది ఒకటైతే, జీవితం యొక్క పరమార్థంలో జీవించిన వాడు జీవితం యొక్క పరమార్థం ఏంటి అని అడగడు. అందుకని జీవిత పరమార్థం ఏంటి అసలు అంటే తనలో ఉండేటువంటి విరోధ భావాలు, తనలో ఉండేటువంటి సంఘర్షణలు, తనలో ఉండేటువంటి భయాలు, తనలో ఉండే ఆందోళనలు, నిస్సారమైన తన యాంత్రికత్వ జీవితం, తర్వాత రకరకాల ప్రలోభాలు, పర్పస్లు పెట్టుకొని జీవిస్తూ జీవితం అంతా వెళ్ళిపోయింది. అప్పుడు మొదట్లోనే జీవితం అనే దాంట్లో నేను అనే దాంట్లో ప్రవేశించి దాంట్లో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనస్సు యొక్క పుటలన్నీ, తర్వాత ఆలోచన విధానాలన్నిటినీ మనం గమనించినప్పుడు మనకి అవగాహన అవుతుందన్నమాట. ఈ అవగాహనతో జీవించడమే జీవితంలో మనకి అదే నిజమైన పర్పస్. ఈ అవగాహన లేకపోతే ఏమవుతుందంటే పర్పస్ కోసం వెతుకుతుంటాం, కానీ పర్పస్ఫుల్ లైఫ్ అనేది జీవితంలో జీవిస్తున్నవాడు పర్పస్ ఏమిటి, పర్పస్ మీనింగ్ ఏంటి, తర్వాత దాని ఉపయోగం ఏంటి, దాని యొక్క ప్రయోజనం ఏంటి, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, ఇలాంటి విషయాల్ని అడగరు ఎవరు. అందువల్ల ఈ నిజమైన ఒక వెలుగులో జీవిస్తున్న వాడు వెలుగు అనేది ఏంటి అని అడగరు, ఎందుకంటే వెలుగులోనే జీవిస్తున్నారు కనుక. అందుకని ఎవరైతే నిజంగా లోపలికి వెళ్తారో వారు ఒకరు కనుక్కుంటారు. ఎలా కనుక్కుంటారంటే ముఖ్యంగా తన బాంధవ్యాలలో కనుక్కుంటారు. ఎలా కనుక్కుంటారు అంటే జనరల్ గా బాంధవ్యాల్లో ఇచ్చి పుచ్చుకునే ప్రేమ ఉంటుంది, ఆధారపడిన ప్రేమ ఉంటుంది. ఇదంతా కూడా నిలబడుతూ సంఘర్షణతో కూడుకున్న ప్రేమ. సో ఈ ప్రేమ సంఘర్షణాత్మకమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమకి అసూయ తెలుసు, ద్వేషం తెలుసు, తర్వాత ఘర్షణ తెలుసు, అన్ని తెలుసు. కానీ ఇవన్నీ తెలియనటువంటి ప్రేమ ఒకటి ఉంది. సో అది తెలుసుకోవడానికి ఈ తెలిసిన ప్రేమని అర్థం చేసుకోవాలి. నిజంగా అది ప్రేమ కాదని తెలుసుకోవాలి. అలాగా బాంధవ్యాల ద్వారానే మనకి ఏది ప్రేమ కాదో అనేటువంటి విషయం తెలుస్తుంది. ఏది ప్రేమ కాదో తెలిసినప్పుడు ప్రేమలోనే ఒక మనిషి ఉండగలుగుతాడనమాట. సో ప్రేమని కనుక్కోవాలంటే బాంధవ్యాలలో మనం ఉన్నటువంటి మానసిక స్థితి, బాహ్యమైనటువంటి చర్యలు చేస్తున్నటువంటి మన చర్యల్లోని, మళ్ళీ మన మాటల్లోని, మన ఆలోచన విధానంలోని, మన రియాక్షన్స్ లోని, అన్నిటిలోని కూడా మనం గమనించినప్పుడు ఆ డిజార్డర్ అంతటినీ కూడా, సో ఆ ప్రేమ లేని తత్వాన్ని మనం చూసి ఏది ప్రేమ అనుకుంటున్నామో అది ప్రేమ కాదని మనం గ్రహించినాడు, అప్పుడు నిజమైన ప్రేమలోనికి మనం అడుగు పెడతాం. అంచేత రిలేషన్షిప్ నిజమైన ప్రేమకి తలుపులు తెరుస్తుంది అనమాట. నిజంగా దాని నుంచే, ప్రేమ లేని తనం నుంచే ప్రేమను అర్థం చేసుకోవడం జరుగుతుంది. సో ఆ ప్రేమ లేని తనాన్ని అర్థం చేసుకున్నప్పుడే ప్రేమ ఏంటో తెలియబడుతుంది అనమాట. సో ఇలాగా జీవితంలో అనేక అనుభవాలు వస్తాయి. ఈ అనుభవాలన్నీ కూడా అనుభవించడం, ముద్రించుకోవడం, మళ్ళీ దాని ప్రకారం చర్య చేయడం, చరణంగా మళ్ళీ అదే పనిగా మెకానికల్ గా అక్కడే ఉంటాం. అదే అసూయ, అదే బాధ, అదే దుఃఖము, అదే భయము, ఇలాగ అన్నిట్లో కొట్టుకుపోతుంటాం అన్నమాట. సో ఈ అనుభవాన్ని దేర్ ఇస్ నో ఎక్స్పీరియన్సింగ్, అంటే దాన్ని అనుభవిస్తూ వెళ్ళటం అనేది ఉండదు. అనుభవించేసాము లేక అనుభవించబోతున్నాము. అనుభవించేసాము అనేటువంటి దాంట్లో ఒక గతం ఉండిపోయిందనమాట. కానీ ఎవరైతే మనస్సు, ఆలోచన యొక్క ప్రమేయం లేకుండా ఏదైనా ఒక విషయంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకేంటంటే దెర్ ఈస్ అన్ ఎక్స్పీరియన్సింగ్, నాట్ ఎక్స్పీరియన్స్డ్. సో అది అనుభవం గతము కింద మారిపోదు. ఎప్పటికీ ఏం జరుగుతున్నా అది కొత్త అనుభవము, మళ్ళీ కొత్త అనుభవం, మళ్ళీ కొత్త అనుభవం. అంటే ఆ కొత్తదనంతో జీవిస్తూ ఉంటారు. సో అది ఎప్పటికీ పాతబడదు అనమాట. మనస్సు ఎంటర్ అయిందంటే
దేనిలోని ఏది తాకినా మనస్సు అది పాతది అయిపోతుంది. సో మనస్సు తాకకుండా ఉన్నటువంటి అంటే ఒక ఇంద్రియాలు, దానికి సంబంధించిన జ్ఞానము, దాన్ని చేరవేసిన స్థలం, చేరవేయడానికి బ్రెయిన్, అందులో పడే ముద్రలు, జ్ఞాపకాలు ఇంతవరకు వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ ఒక శబ్దాన్ని వింటున్నాం అనుకోండి, ఆ శబ్దంతోనే ఉంటున్నాము, శబ్దాన్ని పేరు పెట్టలేదు, ఆ శబ్దము మంచిది కాదు, అది బాధాకరమైనది అంటున్నాం, లేదా అంటే అది చాలా సౌకర్యవంతంగా చాలా ఆనందంగా ఉంది అది అంటున్నాము. సో కాబట్టి ఇక్కడ అనడం అనేది ఎప్పుడైతే ప్రారంభించిందో ఎక్స్పీరియన్స్ క్లోజ్ అయిపోయింది. సో కానీ అదేది లేకుండా వినగలుగుతున్నాం అన్నప్పుడు దేర్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్సింగ్, నాట్ ఎక్స్పీరియన్స్డ్. సో ఇలాగ మనం ఎప్పుడైనా ఆ ప్రస్తుతములో ఎప్పటికప్పుడు ఉండగలగటం అనేది ఎక్స్పీరియన్సింగ్. కానీ మనసు ఏం చేస్తుందంటే ప్రస్తుతాన్ని గతం కింద మార్చేస్తుంది, మళ్ళీ భవిష్యత్తులో అది కావాలని కోరిక పెట్టుకొని మళ్ళీ ప్రస్తుతం నుంచి భవిష్యత్తును ఊహించుకొని ఊహాలోకాల్లో తిరుగుతుంది. అందుకని అది ఎప్పుడు కూడా ఉన్న దాంట్లో ఉండదన్నమాట. అందుకనే ఎక్స్పీరియన్సింగ్ లో ఎప్పుడు ఉండదు. సో ఎప్పుడైతే ఎక్స్పీరియన్సింగ్ అనే దాంట్లో మనసు ఉండగలుగుతుందో అప్పుడే జీవితం జీవిస్తున్నట్టు, లేకపోతే ఆ జీవితానికి అర్థమే లేదు, ప్రయోజనమే లేదు. సో ఎవరైతే ఇలా జీవితాన్ని జీవిస్తారో, ఎవరైతే తన ప్రేమ లేని తనాన్ని కనుక్కొని ప్రేమలోకి వస్తారో వాళ్ళకి పర్పస్ ఆఫ్ లివింగ్, మీనింగ్ ఆఫ్ లివింగ్ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అందులోనే ఉన్నారు. నమస్తే. నమస్తే డాక్టర్, థ్యాంక్స్ అండి. కొన్ని క్వశ్చన్స్ ఏమన్నా తీసుకుందామండి. క్వశ్చన్స్ ఉన్నాయండి? ఎవరన్నా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే? హలో సార్, నేను డాక్టర్ నాగిరెడ్డి సార్. మాట్లాడండి నాగిరెడ్డి గారు. సార్ చెప్పండి నాగిరెడ్డి సార్. అది ప్రేమలేనితనం తెలుసుకోవాలని అన్నారు సార్. ప్రేమలేనితనము ఒక్క విషయం వాయిస్ కట్ అవుతుందండి సార్. ప్రేమలేనితనము తెలుసుకున్నారు కదా సార్, వాయిస్ కట్ అవుతుందండి. ప్రభంజన్ గారు, చూడండి. హలో, మ్యూట్ లోనే ఉన్నాయి సార్. అన్ని ఉన్నాయా? మీట్లో ఉన్నాయా? హలో సార్, వినపడుతుందా సార్ ఇప్పుడు? వినిపిస్తుందండి సార్. అది ప్రేమ లేనితనము తెలుసుకుంటే మిగతాది మనకు అది తెలుస్తుంది అన్నారు సార్. అంటే అన్ని విషయాల్లో ప్రతిసారి ప్రేమ లేనితనం మొత్తం అంటే అన్ని అంటే నాకు చెప్పడం రావడం లేదు. ప్రతి విషయంలోనూ తెలుసుకోవాలి సార్, లేదా ఒక్క విషయం తెలిస్తే మిగతాదంతా మనకు తెలిసిపోతుంది సార్. ఆ విషయం, ఆ ప్రేమ లేనితనం తెలుసుకుంటే మిగతా ఆ ప్రేమ ఉండేతనం తెలుస్తుంది అన్నారు. ఒక్క విషయం తెలిస్తే అన్ని విషయాలు మనకు తెలిసిపోతుందా సార్ అనేది ఒకటి. అదే ప్రేమ లేనితనం అనేది ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ చూడాలి. అప్పుడు అక్కడక్కడి నుంచి బయటపడి ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది. తర్వాత సమగ్రంగా మనం చూడడం అంటే నేను యొక్క వ్యవహారములో ఎల్లప్పుడూ కూడా గతం నుంచే ప్రవర్తిస్తుంది కనుక ఆ గత ప్రయోజనకరమైనటువంటి విషయాలలో గతం యొక్క ప్రభావంలో ప్రేమ లేని తనం ఉంటుంది. ఎందుకంటే ప్రేమ అంటే నేనుకు తెలియదు కాబట్టి నేను ప్రవర్తించినప్పుడల్లా అది నిజంగా ప్రేమ లేని తనంతోనే ప్రవర్తిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రవర్తన మీద మనం దృష్టి పెట్టి ప్రేమ లేని తనంతోనే నేను ఎప్పుడు వ్యవహరిస్తుందని చూడటం ఒకటి. తర్వాత ఎప్పటికప్పుడు ప్రేమ లేని తనం అనేది ఎలాగ బహిర్గతం అవుతుందో నేను నుంచి చూడటం ఒకటి. ఈ రెండింటినీ దర్శిస్తూ ఉండాలి. మనం దర్శించినప్పుడే నిజంగా ప్రేమ అనే దాని మీద అడుగు పెట్టడం జరుగుతుంది. ఇంకెవరైనా ఏమండి క్వశ్చన్స్ ఎవరు ఉన్నాయి? ఇంకెవరన్నా? హలో హలో ప్రభంజన్ గారు మాట్లాడేది వినిపిస్తుంది సార్, అందరూ మ్యూట్ లో ఉన్నారు. ఓకే, ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఎవరైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు డాక్టర్ రామకృష్ణ గారు వెళ్ళిపోతారు కొద్దిసేపట్లో, అందుకు. డాక్టర్ సుబ్బారావు గారు సార్ మాట్లాడండి సార్, మాట్లాడండి.
ఈరోజు టాపిక్ చాలా సిగ్నిఫికెంట్ టాపిక్. చక్రపాణి గారు దీన్ని ప్రపోజ్ చేశారు. చాలా క్లిష్టతరమైంది నాకు అనిపించింది, కానీ కృష్ణపాణి గారు, రామకృష్ణ గారు చాలా అద్భుతంగా చెప్పారు. జీవితము మనము హోలిస్టిక్ గా అంటే సమగ్రంగా జీవించలేకపోతున్నాం. కృష్ణపాణి గారు ఒక అద్భుతమైన ఇది చెప్పారు మన హిందువుల్లో. బ్రహ్మచర్యం అని చెప్పి వానప్రస్థం వరకు వెళ్తాయి, అలాగా డివైడ్ చేసుకుంటూ వెళ్ళాయి. మన నిజ జీవితంలో కూడా నేను స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు స్టూడెంట్ గానే ఉంటాను, ఇంకా వేరేది పట్టించుకోను. జీవితం అంటే ఏంటో పట్టించుకోవాల్సిన పని ఉండదు, ఎందుకంటే నాకు అక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది ఉండదు. ఒక పెళ్లి అయ్యి ఇదేసరికి ఒక ఉద్యోగం కానీ ఒక వ్యాపకం ఉంటుంది మనీ ఎర్న్ చేయడానికి. సో నేను ఒక వ్యాపారంలో కానీ ఉద్యోగంలో ఉంటే నా మైండ్ దానికి కేటాయిస్తాను, దేనికి చూడను. నా ప్రవర్తన ఇంటికి వచ్చేసరికి మారిపోద్ది, అలాగా కంపార్ట్మెంట్లో చేస్తుంటాను. సో నా నిజ జీవితంలో ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలుగానే నేను జీవిస్తున్నాను తప్ప హోలిస్టిక్ గా అన్ని కలిపి ఎక్కడైనా నా బిహేవియర్ ఒకలాగే ఉంటుంది అనేది మనం చేయలేకపోతున్నాం. తర్వాత మన రిలేషన్షిప్ లో చూసుకుంటే అంత గందరగోళంగా ఉంది, లైఫ్ గందరగోళంగానే కనబడుతుంది. సంఘర్షణలు జరుగుతున్నాయి, భయాలు కలుగుతున్నాయి, కోపాలు వస్తున్నాయి, కోరికలు కలుగుతున్నాయి. వాటిని నేను సమగ్రంగా పరిష్కరించలేకపోతున్నాను. దాంతో ఇంకా కాన్ఫ్లిక్ట్ పెరుగుతూనే ఉంది, కన్ఫ్యూజన్ పెరుగుతూనే ఉంది. నా మైండ్ ఎప్పుడూ మిజరీలోనే ఉంటుంది, కన్ఫ్యూజన్ లో ఉంటుంది. ఇలాంటి టైంలో పర్పస్ ఆఫ్ లైఫ్ ని అడిగితే ఉన్న వాస్తవాన్ని తప్పించుకుని పారిపోవడం పలాయనం అవుతుంది తప్ప ఉన్నదేంటో తెలుసుకోకుండా, జీవితం అంటే ఏంటో, నేను జీవిస్తున్న జీవితం ఏంటో నాకు తెలియకుండా ఇంకేదో పర్పస్ ఉందని నేను అనుకోవడం అది సరైన ప్రశ్న అని అంటారు, కృష్ణమూర్తి గారు ఉన్నారు. అది వాస్తవంగా చూస్తే ఉన్నది చూడకపోయినప్పుడు మన పర్పస్ ఏంటో తెలుస్తుందని చెప్పి మనకు కూడా అర్థం అవుతుంది. మన జీవితం ఇలాగా అర్ధరహితంగా కాన్ఫ్లిక్ట్ లో ఇదే సారో సఫరింగ్ లోనే, దుఃఖంలోనే ఎందుకు జరుగుతుంది, కన్ఫ్యూజన్ లో ఎందుకు ఉంటుంది అని చూసుకుంటే అది చూసుకోవడానికి మనకి వీలవుతుందా అనేది ఒకటి చూడాలి. అది కూడా ఫ్రాగ్మెంటేషన్ లో చూస్తే లాభం లేదు, అది కూడా కంప్లీట్ మైండ్ తో చూడగలుగుతున్నాం అని చూడాలి. మన మైండ్ అంతలా చూసే శక్తి మనకు కనబడలేదు, ఎందుకంటే మనం ఒక అజ్ఞానంలో కూరుకుపోయాం. మనం ఇన్నాళ్ళు ఈ 4 రోజుల్లో చాలా టాపిక్లు మాట్లాడాం. అందులో ముఖ్యమైనవి లవ్, ప్రేమ గురించి మాట్లాడాం, డయింగ్ అండ్ లివింగ్ అనే టాపిక్ గురించి మాట్లాడాం, మార్పు జరుగుతుందా అనేది ఒకటి మాట్లాడాం, కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడాం. ఇవన్నీ కూడా చూసుకుంటే, ఇవన్నీ కూడా సమగ్రంగా చూసుకుంటే లైఫ్ అనేది జరుగుతుందని కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మనం టాపిక్సే ఇందులోకి వస్తాయి. అందులో అన్నిట్లోనూ నేను అనేది ఒక ముఖ్య భూమిక వహిస్తుంది, మెయిన్ యాక్టర్. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎలా పుట్టిందో మనకు అర్థం అవదు, కానీ నేను లేని నా జీవితం నేను ఊహించుకోలేకపోతున్నాను. ఆ నేను ఎలా పుట్టిందంటే ఎవరికి తెలియదు, అది మనల్ని క్లియర్ గా చేయనివ్వదు. ఎందుకంటే నేను యొక్క ఆరిజిన్ ఏంటంటే గతంలోంచి వచ్చింది, మళ్ళీ అక్కడికి వెళ్లాల్సిందే మనం. ఆ గతంలోంచి వచ్చింది ఒక అనుభవాల ద్వారా పుట్టింది, ఆ అనుభవాల్లోనే నా మైండ్ అంతా నిండి ఉంటుంది. అది నేను ఎప్పుడు ఏదైనా ఛాలెంజ్ చేసినా అది యాక్టివ్ అయ్యి మళ్ళీ బయటకు వస్తుంటది. అంచేత ఆ లిమిటెడ్ నేను అనేది ఒక లిమిటెడ్ ఫ్రాగ్మెంట్ నుంచి పుట్టింది, అనుభవం నుంచి పుట్టింది. ఆ లిమిటెడ్ ఫ్రాగ్మెంట్ నుంచి పుట్టిన యాక్షన్ దేనైనా కూడా అది సంపూర్ణంగా చేయలేదు, అది మళ్ళీ కాన్ఫ్లిక్ట్ ని, ఒక సంఘర్షణని చేకూరుస్తుంది. ఎనీథింగ్ దట్ ఈస్ ఫేస్డ్ విత్ లిమిటెడ్ నాలెడ్జ్ రిజల్ట్స్ ఇంటూ కాన్ఫ్లిక్ట్ అని అది వాస్తవం అంటారు. సో వాస్తవాలు, ఫ్యాక్ట్స్ అనేవి వీ కెనాట్ ఇగ్నోర్. మన లైఫ్ లో ఫ్యాక్ట్స్ తోటే ఫేస్ చేయాలి, ఊహలతో ఫేస్ చేయడానికి వీల్లేదు. ఊహలతో ఫేస్ చేస్తే అది లైఫ్ అనబడదు. బట్ మనం ఊహలను కూడా కల్పించేసుకుంటున్నాం.
సో ఈ ఫ్యాక్ట్స్ అనేవి ఏంటంటే సంఘర్షణలో మనకి ఒక నా ఉనికి అనేది ఆ రిలేషన్షిప్ లోనే బయటపడుతుంది. నేను సరిగ్గా సక్రమమైన హోలిస్టిక్ గా జీవించలేని మూలాన్ని నా రిలేషన్షిప్ లో యాక్షన్ ఎప్పుడు జరిగిపోతుంటది. యాక్స్ అంటే నా అనుభవాలన్నీ కూడా ఒకరు తిడితే నేను కోపించుకోవడం, మళ్ళీ వాళ్ళని తిట్టడం, ఇలాగా ఒక చైన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ లోకి వెళ్ళిపోతున్నాం. ఆ భయం వేస్తుంది, కోరికలు కలుగుతాయి. ఇవన్నీ కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్ ఆ సిరీస్ లోకి వెళ్ళిపోయి అంతులేని అనుభవాలు జరిగిపోతూనే ఉంటాయి. అవన్నీ కూడా నేను అనే దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తుంటది. ఆ రిలేషన్షిప్ లోనూ నేను పుట్టాను, మళ్ళీ నేను అలర్ట్ గా ఉండి చూడగలుగుతుంటే ఆ రిలేషన్షిప్ లో నా ఉనికి తెలుస్తుంది, నేను అనే ఉనికి తెలుస్తుంది. నా ఉనికి ఎప్పుడు వస్తుంది అంటే రిలేషన్షిప్ లోనే బయటపడుతుంది. ఎవరైనా నన్ను నన్ను పొగిడితే నాకు సంతోషం కలుగుతుంది. ఆ సంతోషమే నా ఉనికి. అది ఎక్కడి నుంచి వచ్చింది? గత అనుభవాల్లోంచి బయటకు వచ్చింది. దానికి లైఫ్ ఉంటుంది. లేదు నన్ను ఎవరైనా తిడితే నేను హర్ట్ అవుతాను, అది కూడా గతం నుంచే వస్తుంది, గత అనుభవంలోంచి వస్తుంది. ఈ దాన్ని వాట్ ఈజ్ అంటాం. వాట్ ఈజ్ ద ఫ్యాక్ట్, వాస్తవమే అది. బట్ సత్యమా కాదా అనేది వేరే విషయం. వాస్తవాలన్నీ సత్యం కావక్కర్లేదు, బట్ ఇది ఫ్యాక్ట్. అది మాత్రం నోబడి కంటే, ఎందుకంటే నేను సఫర్ అవుతున్నా ఆ సంతోషంతో, ఆ బాధతోటి, ఏది ఆ కోపంతో, అసూయతోటి, ఇలాంటి వాట్ ఈజ్ అనే ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే వచ్చాయో నా జీవితంలోకి, దాన్ని ఎలా ఫేస్ చేయాలంటే మళ్ళీ గతమే. ట్రెడిషన్ ఏంటంటే దాన్ని ఉన్నట్టు తన ఉనికిని కాపాడుకోవడం కోసం నేనే పెద్ద ట్రెడిషన్ కి కారణం, నేనే మెయిన్ ఫ్యాక్టర్. ట్రెడిషన్ లో మెయిన్ కండిషనింగ్ ఫ్యాక్టర్ ఏదంటే నేను. ఆ నేను ఎక్కడి నుంచి పుట్టానో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మనకు కొంత అవగాహన ఉంది. ఆ నేను అనేది మెయిన్ కండిషనింగ్. ప్రతి దానికి అదే రెస్పాండ్ అవుతుంటది. అది ఇన్కంప్లీట్ కాబట్టి దాని రిజల్ట్స్ కూడా ఇన్కంప్లీట్ గానే వస్తాయి. సో మన అనుభవాలు దైనందిన జీవితంలో మనకు జరిగే అనుభవాల్లో ఈ కన్ఫ్యూజన్, కాన్ఫ్లిక్ట్, మిజరీ, ఇవే అంతకంతకి పేరుపోయి నేను అనేది ఎంటర్ అవుతుంది. దీనికి లవ్ అనేది ఒకటి చెప్పారు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. లవ్ అనేది నెగేషన్ ద్వారానే వస్తుంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అన్నది లవ్ అనేది వస్తుంది. వికారాలన్నీ కూడా లవ్ కాదు. అథారిటీ ఉన్న చోట, అంటే ఒక గురువు ఉన్న చోట లవ్ ఉండదు. ఎందుకంటే గురువు ఉన్న చోట, అథారిటీ ఉన్న చోట ఫ్రీడమ్ ఉండదు, స్వేచ్ఛ ఉండదు. సో నా యాక్షన్ కూడా ఎప్పుడు కూడా లిమిటెడ్ గానే ఉంటుంది. అథారిటీ విల్ కంట్రోల్, దట్ యాక్ట్స్ యాజ్ ఏ లిమిటింగ్ ఫ్యాక్టర్. అలాగే నా వికారాలు ఉంటే ఆర్డర్ లేని మైండ్, వికారాలతో కూడుకున్నది డిజార్డర్స్ ఉన్న లైఫ్ లో, మైండ్ లో లవ్ అనేది ఉండదు. ఆర్డర్ ఎప్పుడు వస్తుంది అంటే ఎండింగ్ ఆఫ్ డిజార్డర్ లోనే ఆర్డర్ వస్తుంది. ఈ లవ్ అనేది నెగేషన్ ద్వారా ఏది కాదు, ఏది కాదు అని తెలిసిన వచ్చిన ఇది. ఇవన్నీ కూడా నేను యొక్క ప్రోడక్ట్సే, నేను క్రియేట్ చేసిన ప్రోడక్ట్సే. ఆ నేను లేని స్థితిలో ఉన్న స్థితే లవ్. మళ్ళీ డైయింగ్ అండ్ లివింగ్ అన్నారు. ఆ నేను అనేది ఎప్పుడు, నా అనుభవం ఎప్పుడు ఎండ్ అవుతుంటుందో మూమెంట్ టు మూమెంట్. ఆ వాట్ ఈజ్ అనేది నేను, నా యొక్క అనుభవం బయటకు వస్తుంది. అది నన్ను బాధిస్తుంటుంది. దాని సమగ్రంగా నేను ఎప్పుడైతే సరైన యాక్షన్ తీసుకున్నాను, టోటల్ యాక్షన్ ఎప్పుడైతే తీసుకున్నానో, పాస్ట్ లేకుండా, అబ్జర్వర్ లేకుండా నేను ఎప్పుడైతే యాక్ట్ చేశానో, ఆ స్థితిలో ఆ వాట్ ఈజ్ అనేది డిజాల్వ్ అయిపోద్ది. అప్పుడు ఉన్న స్థితి డైయింగ్ అంటారు. ఆ మూమెంట్కి నేను లేని స్థితి డైయింగ్, డెత్. మళ్ళీ కొత్తగా వచ్చింది రీజనరేట్ అవుతుంది ఆ ఉన్న మైండ్. ఆ రీజనరేట్ అవ్వడమే రీబర్త్, ఫ్రెష్ గా ఉంటది. ఐ కెన్ సీ ఎవ్రీథింగ్ ఫ్రెష్, బికాస్ గతం అంతమైంది అంతవరకు. అది మూమెంట్ టు మూమెంట్ జరిగేది. దీంట్లో గురువు లేడు, భయం లేదు, ఒక ప్లెజర్ లేదు, డిజార్డర్స్ అనేవి ఏమీ లేవు. ఇవి ఎప్పుడైతే మనము ఈ టోటల్ యాక్షన్ తో ఉన్న డిజార్డర్స్ అన్ని, ఉన్న మనలో ఉండే వికారాలన్నీ, నేను అనేది కల్పించే లిమిటెడ్ యాక్షన్ ని ఎప్పుడైతే నేను ఫేస్ చేయగలుగుతానో, వాటి నేను చూడగలుగుతానో, అది చూసే విధానంలో నా స్టేట్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్. అక్కడ మళ్ళీ కృష్ణమూర్తి గారు చెప్పారు, అది జాగ్రత్తగా ప్రేమతో చూసుకోవడం అనేది ఉన్నప్పుడే నేను
నా ఎగ్జిస్టెన్స్ అని చూడగలను. నా ఎగ్జిస్టెన్సే నాకు ట్రబుల్ పెడుతుంటుంది. అది గతం నుంచి వచ్చింది. మళ్ళీ దాన్ని నేను గతంతోటే ఒక అబ్జర్వర్ అనే ట్రెడిషన్ పాస్ట్ తోటి దాన్ని ఫేస్ చేయడానికి ట్రై చేస్తాను. అది గతం నుండే వచ్చింది, నేనులోంచే పుట్టింది. అది కాన్ఫ్లిక్ట్గా లీడ్ చేస్తుంది. ఎప్పుడైతే నేను ప్రేమమయమైన స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నట్టు చూడగలిగానో అక్కడ గతానికి తావులేదు. గతానికి తావులేని స్థితిలో నాలో గతాన్ని ఎండ్ చేసేసరికి నాకు ఉన్న స్థితిలో ఉన్న ఛాలెంజ్ని నేను ఫేస్ చేయగలుగుతాను. ఎప్పుడైతే ఫేస్ చేస్తానో చివరి వరకు చూడగలిగానో అది ట్రూత్ ఆఫ్ దట్ అనేది బయటపడుతుంది. ఎప్పుడైతే ట్రూత్లో అది బయటపడిందో అది నిజం కాదు అంటే అది డిజాల్వ్ అయిపోద్ది. గతం ఎప్పుడు నిజం కాదు, ఇది వాస్తవం కానీ ట్రూత్ కాదు. వాస్తవంకి ట్రూత్కి తేడా ఉంది. వాస్తవం థాట్ క్రియేటెడ్. థాట్ లేని స్థితిలో వచ్చిన ఎంటిటీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, we don't even call it entity, whatever state that is truth, అది గాడ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఆ స్థితిలో ఉన్నది వాట్ హ్యాపెన్స్ టు దట్ ఫ్యాక్ట్ ఆఫ్ వాట్ ఈజ్ అనేది మనకు అర్థమవుద్ది. అది మన దర్శనంతో, సత్య దర్శనం అన్నారు, మంచి బోర్డు పెట్టారు కృష్ణమోహన్ గారు. ఆ చూడడంలోనే, చూసే విధానంలోనే, మన మానసిక స్థితిలోనే మనం అప్పుడు మనకి పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే అర్థమవుతుంది. ఏమో అర్థమవుతుంది అంటే లివించడం, ఈ క్షణంలో జీవించుట. మనకున్నది ఈ క్షణమే. డాక్టర్ గారు 12 నిమిషాలు అయింది. సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏమో ఒక డాక్టర్ రామకృష్ణ గారికి ఇస్తారా? ఒక క్వశ్చన్ ఉందంట డాక్టర్ కృష్ణ గారికి. అలానే సార్. డాక్టర్ కృష్ణ గారు. సార్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. క్వశ్చన్ ఏంటి? డాక్టర్ రామకృష్ణ గారు, జనరల్ గా మనము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం కదా సార్, ఒక లక్ష్యం ఉండాలి, ఒక పర్పస్ ఉండాలి లైఫ్ కి. అలాగే పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళ పర్పస్ గురించి బతికారు. ఆ పర్పస్ గురించే వాళ్ళు ప్రతి చివరి క్షణం వరకు పోరాడారు కదా సార్. ఈ ఒక్క రోజు నాకు ఇది ఒక షాకింగ్ లాగా ఉంది. అసలు పర్పసే లేకుండా ఉండడం ఎలా అనేది కొంచెం వివరిస్తారా సార్? హలో, ఉన్నారమ్మా డాక్టర్ గారు? 1 minute సార్, ఇప్పటి వరకు ఉన్నారు. జస్ట్ ఇప్పుడే చూడండి. పర్లేదు. ఒక నిమిషం సార్. లేకపోతే కృష్ణపాణి గారు చెప్తారు. డాక్టర్ కృష్ణపాణి గారు సార్ చెప్పమనండి దయచేసి. క్వశ్చన్ రిపీట్ చేయమని చేస్తాను మళ్ళీ. విన్నానండి, క్వశ్చన్ విన్నారట. ఓకే. ఇప్పుడు పర్పస్ అనేటప్పటికి ఏమొస్తుందంటేనండి, మనకు మన పరిసరాలు, మన ఆలోచనలు, మనకున్నటువంటి పరిధిలోనే ఆలోచిస్తుందండి అది. అంటే ఈ పర్పస్ అనేది ఎలా పుడుతుంది? చిన్నప్పటి నుంచి మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ, మన చుట్టూ చూస్తున్నటువంటి విషయాల నుంచి నాకు ఒక రకమైనటువంటి అవగాహన కలిగి, నేను ఈ పని చెయ్యాలి, లేకపోతే ఇలా కావాలి అంటే కొంతమంది చెప్పారు. ఎలాగంటే వాళ్ళు చాలా దీనమైన స్థితిలో పుట్టారు. దీనమైన స్థితిలో పుడితే ఎవరో బాగా ధనవంతుల్ని, బాగా సక్సెస్ఫుల్ గా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళని చూసి, ఓహో నేను కూడా అలా అవ్వాలి, నాది అది లక్ష్యము, బాగా డబ్బు సంపాదించాలి, బాగా పేరు సంపాదించాలి. ఇవన్నీ కూడా మనం గమనించవలసింది ఏంటంటే, మన పెరుగుతున్నటువంటి వాతావరణము, మనకున్నటువంటి పరిధి, మన ఆలోచనలు, మనకున్నటువంటి కోరికలు, వీటిళ్ళని ఆధారంగా చేసుకునే ఉంటుందండి. వీటి అవతల వైపు ఏమి ఉండదండి. పైగా వీటన్నిటికీ కూడా ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు ఒకటి సాధించారనుకోండి, మళ్ళీ ఇంకో పర్పస్ పెట్టుకుంటారు. ఇప్పుడు నేను అద్దె ఇళ్లలో ఉండి చాలా ఇబ్బంది పడ్డానండి, నాకు సొంత ఇల్లు కావాలి అంటారు. సొంత ఇల్లు కోరుకుంటారు. అక్కడతోటి ఒక కోరిక తీరింది, ఇంకో కోరిక వస్తుంది. ఇంకో కోరిక, మా పిల్లవాడిని ఏదో ఫారిన్ పంపించాలండి, లేకపోతే మా వీళ్ళు ఏదో చెయ్యాలండి, అదేదో చెయ్యాలి, నేనేదో కావాలి. అంటే ఈ రకమైనటువంటి పర్పస్ ఏదైతే ఉందో, ఈ లక్ష్యాలని మీరు ఏదైతే అనుకున్నారో, వీటిలో అనేక రకాల విభేదాలు ఉన్నాయి, కానీ మూలంగా ఒకటేనండి.
అంటే వారు కృష్ణమూర్తి గారు ఎంత స్థాయికి వెళ్ళి మీరు పరిశీలించారంటే, కృష్ణమూర్తి గారిని అర్థం చేసుకోవాలి అని ఒక పర్పస్ పెట్టుకోవచ్చు జీవితంలో. నా జీవిత పరమార్థం ఏంటంటేనండి కృష్ణమూర్తి గారిని ఏదో రకంగా అవగాహన చేసుకోవాలి. అది కూడా ఈ కోవకు చెందిందే, అది వేరే అనేటటువంటిది ఏం లేదండి. చాలా ఉన్నతమైనటువంటి లక్ష్యము లేకపోతే చాలా తక్కువ లక్ష్యము అనేటటువంటిది ఏం లేదండి. అది ఓన్లీ డిఫరెన్స్ ఇన్ డిగ్రీ. అది ఉన్నటువంటిదంతా కూడా ఆ ఒకళ్ళకి ఒక రకంగా ఇంకొకళ్ళకి ఇంకో రకంగా ఉంటుంది తప్ప, మౌలికంగా ఇది కోరికలోంచి పుట్టింది, పరిసరాల్లోంచి పుట్టింది. నేను అనేటటువంటి భావము, ఒక ఎంచుకున్నటువంటి ఒక లక్ష్యము గాని, ఒక ఉద్దేశం గాని, ఒక పరమార్థం గాని, ఒక ప్రాధాన్యత దానికి కల్పించుకున్నటువంటిది. దీంట్లో దాగి ఉన్నది ఏంటంటే రహస్యము, ఈ లక్ష్యము సాధించిన తర్వాత అక్కడ ఏముండదండి మళ్ళా. అందుకని ఒక సందర్భంలో ఏం చెప్పారంటే, యు గాట్ ఇట్, యు లాస్ట్ ఇట్. మీరు ఒక ఏదో పెద్ద కోరిక ఉండొచ్చు, కొంతమంది కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది నేను ఏదో ఒక పెద్ద పని చేయాలి, లేకపోతే ఒక గొప్ప కారు కొనుక్కోవాలో, లేకపోతే ఇంకేదో ప్రపంచం అంతా తిరగాలో ఇలా ఉంటుంది. అది ఆ కోరిక తీరిందనుకోండి, అక్కడతోటి అక్కడ మళ్ళా అది యాంత్రికంగా అయిపోతుంది జీవితం. మళ్ళా మనం అదే దాంట్లో పడిపోతాం, ధోరణిలో పడిపోతాము. తర్వాత ఇలాగ మీరు 30-40 సంవత్సరాలు జీవించిన తర్వాత అసలు నా జీవితం ఎలా గడిచింది, ఏమిటైంది అని చూస్తే అక్కడ పెద్దగా ఏమి సారం కనిపించదు. అందుకనే కృష్ణమూర్తి గారే చాలా సందర్భాల్లో కెన్ యూ లీడ్ ఎ టోటలీ పర్పస్లెస్ లైఫ్ అని క్వశ్చన్ ఇచ్చారు. టోటలీ పర్పస్లెస్ లైఫ్ అంటే ఏదో విచ్చలవిడితనంగాను లేకపోతే నిర్బాధ్యతతోటి తిరగమని కాదండి. అక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే మీ పర్పస్ యొక్క అసలు బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఏ పృష్ఠభూమిలోంచి ఈ పర్పస్ అనేటటువంటిది పుట్టింది. అది గనక మీరు గమనిస్తే అది ఏదో ఒక సందర్భంలో అది సంఘర్షణకు లోనై ఉంటుంది. అది జీవితంలో మనకి అసంతృప్తిని కలిగిస్తుంది, లేకపోతే అది చాలా ప్రయాసతోటి కూడుకున్నటువంటిది. ఇంత ప్రయాసపడి కూడా సాధిస్తే దాంట్లో మళ్ళా అది నిస్సారంగా అనిపిస్తుంది. కాబట్టి అది గమనించమన్నారు. మీరు మామూలుగా మీరు జీవితంలో పూర్తిగా నిర్లక్ష్యంగాను లేకపోతే నిర్బాధ్యతతోటి వ్యవహరించమనలేదండి. దాని వెనక ఉన్నటువంటి ధోరణి ఏదైతే ఉందో, మానసికమైనటువంటి ప్రవృత్తి ఏదైతే ఉందో అది మీరు గమనిస్తే జీవితానికే ఒక పరమార్థము దాంట్లోనే ఉంది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఇస్తానండి. చిన్నపిల్లలు ఉంటారనుకోండి, 4-5 ఏళ్ల వరకు 7-8 ఏళ్ల వరకు కూడా మీరు స్కూల్కి వెళ్ళినంత వరకు కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు హాయిగా జీవిస్తారు. వారి మనస్తత్వం చూస్తే అక్కడ వాళ్ళకి డౌట్ రాదు, లేకపోతే క్వశ్చన్ రాదు. ఎందుకు జీవించున్నాను, ఏడు పొద్దునే ఎందుకు లేస్తున్నాను, ఎందుకు ఆడుకుంటున్నాను అనే ప్రశ్నలు రావండి. వాళ్ళు సమగ్రంగా సంపూర్ణంగా ఆ క్షణంలో జీవిస్తారు. వాళ్ళకి కనిపించిందే జీవితము, వాళ్ళు కొనసాగిస్తున్నదే జీవితం వాళ్ళకి. సాధారణంగా మీరు చూస్తూ ఉంటారు, ఎవరన్నా ఒక నిమిషం కింద పడి దెబ్బ తగిలినా కానీ కొంచెంసేపు ఏడుస్తాడు, మళ్ళీ లేచి ఆడుకుంటాడు. ఆ బాధ యొక్క నొప్పి యొక్క ఇంప్రెషన్ కూడా ఉండదు. సో అదే రకమైనటువంటి, అది పూర్తిగా సరైనటువంటి ఉదాహరణ కాదు, కానీ ఆ రకమైనటువంటి జీవనములో మనం గనక పరిశీలన చేస్తే మనం కూడా జీవించవచ్చు. జీవితము ఎప్పుడూ కూడా మీరు పరమార్థం ఎప్పుడు వెతుక్కుంటుంది, ఆ పరమార్థం లేననుకున్నప్పుడు. రామకృష్ణ గారు చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఆ పరమార్థము జీవితంలోనే మీకు కనిపించినప్పుడు మీరు ఆ వెలుగులో జీవిస్తారు. వెలుగులో జీవించిన వాడు వెలుగేమిటి అని అడగడన్నారు. అందుకనే చీకటిలో జీవిస్తున్నటువంటి వాడు వెలుగు కోసం వెతుక్కుంటాడు. మీరు వెలుగులోనే ఉన్నారనుకోండి, వెలుగులోనే ఉన్నప్పుడు మీకు ఈ ప్రశ్న రాదు. ప్రశ్న రావడం అంటే ఏంటంటే, మనము సెల్ఫ్ సెంటర్డ్ అన్నారు కృష్ణమూర్తి గారు. ఏంటన్నారంటే మీ జీవితం అంతా కూడా నేను అనే దాన్ని అంటిపెట్టుకుని ఉంది. మనం ఇంతకు ముందు అనేక రోజులుగా చర్చించుకున్నప్పుడు చెప్పాము, ఈ నేనుని ఎప్పుడైతే అంటిపెట్టుకుని ఉంటుందో అది చాలా పరిమితమైనటువంటి పరిధిలోనే వ్యవహరిస్తుంది. ఎప్పుడూ కూడా నాకేమిటి, దానివల్ల నేనేం పొందుతాను, నాకు ఏ రకంగా లాభము. మన బాంధవ్యాల్లో కూడా అదే వెతుక్కుంటాము.
ఈ వ్యక్తి వలన నాకేం లాభము. లాభం అంటే ఊరికే ధన రూపంలో వస్తు రూపంలో కాదండి, ప్రేమ రూపంలో కోరుకుంటాం. నేను బాధ్యతగా వ్యవహరిస్తున్నారు, నా పిల్లలు నా యందు ప్రేమగా ఉండాలంటారు. వాడు ఉండడు. ఉండకపోయేటప్పటికి ఏంటి ఇక్కడ సంఘర్షణ మొదలు. ఏంటి వాడిని నేను ఇంత బాధ్యతగా పెంచుతున్నాను, ఇంత చక్కగా చూసుకున్నాను, వాడికి కావాల్సినవన్నీ కూడా నేను సౌకర్యాలన్నీ కూడా ఇస్తుంటే వాడు ఎందుకు నన్ను ఇలా వ్యతిరేకిస్తున్నాడు, లేకపోతే వాడితో ఎందుకు సంఘర్షణ వచ్చింది? నేను నా భార్యకి రక్షణ కల్పిస్తున్నాను, పోషణ కల్పిస్తున్నాను, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాను, ఎందుకు నా మాట వినదు, లేకపోతే నేను చెప్పినట్లు ఎందుకు చెయ్యరు? ఈ సంఘర్షణ అంతా కూడా ఈ మానసికమైనటువంటి స్థితిలో ఉండేది. ఎప్పుడూ కూడా గివ్ అండ్ టేక్, వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ అనేటటువంటి ధోరణిలో జరుగుతుంది. కాబట్టి మీకు ఆ పర్పస్ కనిపించదు. మీరు ఏది కోరుకున్నా అంతే. మీరు చాలా ఉన్నతమైనటువంటి పదవి కోరుకున్నా అదే దాంట్లో ఉన్నటువంటి వ్యవహారం. నేను మానవ సేవ చేద్దాము అనేటటువంటి దాంట్లో కూడా నాకు ఏదో రకంగా దాని నుంచి ఒక సంతృప్తి వస్తుంది. ఆ సంతృప్తిని నేను పొందాలి కాబట్టి నేను మానవ సేవ చేయాలి అనుకునేటటువంటి దాగి ఉన్నటువంటి కోరిక కూడా మీకు ప్రత్యక్షం కావాలి. అది ప్రత్యక్షం అయినప్పుడు ఇది కాదు, ఇది కాదు, ఇది ప్రేమ కాదు, ఇది జీవితం కాదు, ఇలాగ నిస్సారంగా ఇలాగే గడిచిపోయి ఈ రకమైనటువంటి సంఘర్షణయే మిగులుతోంది చివరికి. ఇలా కానటువంటి జీవితం ఒకటి ఉంది, అది ఎలాగ తెలుసుకోవడమో అన్నప్పుడు ఈ మనస్సు తన యొక్క వ్యవహారం నుంచి దూరంగా ఉండి అది మనని స్పృశించకుండా ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి చైతన్యం కలుగుతుంది. ఆ చైతన్యంలో కలిగినటువంటి దాన్ని ఆయన లవ్ అన్నారు. ఇంకేమన్నా పేరు పెట్టినా కూడా అభ్యంతరం లేదు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి. లేకపోతే చిన్న చిన్న లక్ష్యాలు ఉండద్దని కానీ, లేకపోతే చిన్న చిన్న విషయాలు సాధించాలని కానీ కూడదని ఎప్పుడు చెప్పలేదు. కానీ అవంతా చేశాక మీ పరిస్థితి ఏమిటి? 60 ఏళ్ల తర్వాత 70 ఏళ్ల తర్వాత చూసుకుంటే పరిస్థితి ఏమిటి? ఏం సాధించాము అని వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్దగా ఏముండదు. అది గమనించాలి మనము. ఈ జీవితము ఇది కాదు అనేటటువంటి తెలుసుకోమన్నారు. థ్యాంక్ యూ కృష్ణ గారు. కృష్ణఫణి గారు మళ్ళీ కొంచెం కంటిన్యూషన్ అండి, ఒక 1 minute. అదే కృష్ణఫణి తర్వాత ప్రసాద్ గారు కూడా రెస్పాండ్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. కృష్ణఫణి గారు సార్, ఇప్పుడు వెన్ ఐఎమ్ హంగ్రీ అంటే నాకు ఆకలి అయినప్పుడు నా కడుపు నిండడానికి కావలసిన శక్తి, కావలసిన మోటివేషన్ ఆటోమేటిక్ గా వస్తాయి. అవసరమైతే ఒక 20 కిలోమీటర్లు నడుస్తాను, 30 కిలోమీటర్లు నడుస్తాను. అంత పరిపూర్ణమైన శక్తి, అంత పరిపూర్ణమైన మోటివేషను ఈ నేను అనేది డిజాల్వ్ చేయడానికి మనకి ఎందుకు రావట్లేదు? దయచేసి అది రానివ్వదండి. అది మనస్సు అది రానివ్వదండి. ఎందుకంటే దానికి అలవాటు లేని పని అది. దానికి అలవాటు లేని పని అది. అది ఎస్కేప్ వెతుక్కుంటుంది. ఎప్పటికప్పుడు కూడా సులభమైనటువంటి మార్గం వెతుక్కుంటుంది. పైగా ఎప్పుడు కూడా ఎవరిపైన ఆధారపడి వాడేదో చెప్తాడు, వాడి భుజాల మీద ఎక్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఇంతమంది గురువులు, ఇంతమంది సాధువులు, ఇంతమంది వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ పైన ఆధారపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉనికి ఉంది. ఇప్పుడు వాడేంటంటే నేను స్వయంగా నేను చెయ్యాలి. మీరు అన్న మాట ఎలాగంటే ఆకలేస్తున్నప్పుడు 30 కిలోమీటర్లు నడిచినట్లు ఈ ఆకలి, ఈ తెలుసుకోవాలి అనే జిజ్ఞాస అనేటటువంటి తీవ్రమైనటువంటి తపన గురించి మనం చెప్పాను చూడండి. అది మనలో కలగనివ్వదు అది మనసు. ఎందుకంటే అలవాటు పడిపోయినటువంటి ధోరణిలో ఉంటుంది. అది కష్టతరమైనటువంటి పని అని చెప్తే అది పోస్ట్పోన్ చేస్తుందండి మైండ్. ఏదైనా కష్టము, చాలా కష్టము, దీనికి చాలా ప్రయత్నం అవసరము, దీనికి చాలా రకాలుగా దీన్ని నేను సంధానపరుచుకుని నా అటెన్షన్ దీని యందు ఉండాలి అంటే అది అలవాటు లేని పని. అది కష్టం ఊహించుకొని ఆ పని సులభంగా అయ్యే మార్గాలు వెతుక్కుంటుందండి. ఆ సులభమయ్యేటటువంటి మార్గము ఏది లేదు అంటారు కృష్ణమూర్తి గారు. నువ్వు ఎప్పుడైతే వేరే వాళ్ళ పైన ఆధారపడ్డావో, లేకపోతే ఎవరో చెప్తారని నువ్వు ఏదో ఆధారపడుతున్నావో, ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ తోటి నువ్వు సంతోషపడుతుంటే నీ జీవితం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. దీంట్లో మార్పు అనేటటువంటిది కలగదు. దీంట్లో సమగ్రమైన సంపూర్ణమైనటువంటి పరివర్తన రాదు. అది మనం అది కూడా అర్థం చేసుకోమన్నాడు. ఎందుకు నాకు ఈ సామర్థ్యం లేదు అనేది కూడా పదే పదే తీవ్రంగా ప్రశ్నించుకుంటే, ఎందుకంటే అది మనకు నొప్పి. ఇప్పుడు మనకి తీవ్రంగా లేదు కదండి. అది నేను తెలుసుకోవాలి అనేటటువంటి తీవ్రమైన తపన ఉందా?
లేదు. లేనప్పుడు అది ఎక్కడి నుంచి అవుతుంది? అది అంటే మరి బుద్ధునికి ఆ క్వశ్చన్ వచ్చింది కదా సార్, బుద్ధునికి ఆ క్వశ్చన్ వచ్చింది. అవునండి, అదే సెన్సిటివిటీ అన్నారు. అందుకనే కృష్ణమూర్తి గారు హౌ సెన్సిటివ్. మీరు స్వార్థపూరితమైనటువంటి జీవనము గడుపుతున్నంతసేపు మీ ధోరణి ఇలాగే ఉంటుంది. మీరు చాలా సున్నితంగా స్పందించేటటువంటి స్వభావము కలిగి ఉంటే ఆ సున్నితత్వంలోంచి ఇది పుడుతుంది. అది చాలా సూక్ష్మమైనటువంటిది, అది చాలా వేగవంతమైనటువంటిది, అది మనం పట్టుకుంటే దొరికేది కాదు. దానికి మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా సమకూర్చుకుని దాన్ని తెలుసుకోవాలి అనేటటువంటిది జిజ్ఞాస కలిగినప్పుడు మానసికమైనటువంటి వివరణల పైన ఆధారపడనంత వరకు దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడే కలుగుతుంది అన్నారు. ఇందాక రామకృష్ణ గారు చక్కటి మాట చెప్పారు, ఎక్స్పీరియన్సింగ్. ఎక్స్పీరియన్స్ కాదు, ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఉండాలి. ఎక్స్పీరియన్సింగ్ అన్నది ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ అనుభూతిలో ప్రస్తుతము ఉన్నారు. ఆ ప్రస్తుతంలో ఉండడానికి చాలా ఎనర్జీ కావాలి. అది మనం సమకూర్చుకోలేనప్పుడు అది కాదు. బికాజ్ అవర్ మైండ్స్ ఆర్ షాలో అంటారు ఆయన. చాలా పేలవంగా ఉన్నటువంటి మానసిక స్థితిలో మనం ఉన్నాం కాబట్టి మనకు ఆ ఎనర్జీ కానీ ప్యాషన్ కానీ లేనందుకు ఇది దర్శనం కావట్లేదండి. ఓకే 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 గోవింద్ గారు మాట్లాడతారండి. హలో గోవింద్ గారు మాట్లాడండి. గోవింద్ గారు. సరే సార్ మాట్లాడతాను. అందరికీ నమస్కారం అండి. సో ఇంతకుముందు వక్తలు మాట్లాడినట్టుగా మన జీవితము ఇలా ఉంది. సఫరింగ్, దుఃఖము, సంఘర్షణ, భయము, గందరగోళం, ఇది మన జీవితం. ఇది జీవితం కాదు. దిస్ ఇస్ నాట్ ద వే టు లివ్. అయితే ఈ జీవితము ఇలా ఎందుకుంది అనేది మనము చాలా సీరియస్ గా అన్వేషించాలని నాకు అనిపిస్తుంది. మనము ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా వాట్ ఈస్ అన్నదాన్ని చూడాలి. అయితే దాన్ని అతి సమీపంగా, అతి దగ్గరగా వెళ్ళి చూడగలగాలి. కానీ మనం ఎలా చూస్తున్నాం అంటే, నేను చూస్తున్నాను, నాలో దుఃఖం ఉంది, నాలో గందరగోళం ఉంది, నేను దాన్ని చూస్తున్నాను, నేను దాని గురించి ఏమైనా చేయాలి అన్న అప్రోచ్ ఉంటుంది. అలా కాకుండా చాలా దగ్గరగా చూడగలిగే అవకాశం ఉందా అనేది అన్వేషించాలి. అంటే అదొకటే ఉంది, ఇంకా వేరేం లేదు. అంటే దాన్ని ఒక గురువు చెప్పినట్టుగా కానీ, లేకపోతే ఒక పుస్తకం చెప్పినట్టుగా కానీ, ఒక అనుభవం చెప్పినట్టుగా కానీ చూడకుండా డైరెక్ట్ గా చూడగలగాలన్నమాట. ఐ థింక్ అక్కడే అసలైన యాక్షన్ అనేది అప్పుడే జరుగుతుంది. అప్పుడే జీవితము ఆనందమయం అవుతుందని నాకు అనిపిస్తుంది. అంతే. దట్స్ వాట్ ఐ వాంట్. వెంకటమోహన్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అంటే నేను ఒక క్వశ్చన్కి రెస్పాండ్ అవుతున్నాను. ఇప్పుడే కృష్ణ గారు అన్నారు కదా, అంటే సెల్ఫ్ ఎండ్ కావటానికి ఆ ఎనర్జీ ఎందుకు ఉండటం లేదు అని. ఎన్నో పనులకి ఉన్న ఎనర్జీ నేను సెల్ఫ్ని ఎందుకు ఎండ్ చేసుకోవాలనుకో, ఎందుకు చేయట్లేదు అని. నా దృష్టిలో సెల్ఫ్ ఎండ్ కావాలని కానీ, సెల్ఫ్ ఎండ్ అవుతుంది అన్నది కానీ నా దృష్టిలో మోస్ట్ ఇంపార్టెంట్ మిస్కన్సెప్షన్ అని నేను అనుకుంటాను. బాడీ ఎంతకాలం ఉంటుందో సెల్ఫ్ అంతకాలం ఉంటుంది. బుద్ధుడు నిద్రపోతాడా, బాత్రూమ్కి వెళ్తాడా అన్న దాంతో ఈక్వలెంట్ క్వశ్చన్స్ అతనికి సెల్ఫ్ ఉందా అన్నది. కానీ సెల్ఫ్ ఉండి ట్రాన్స్ఫర్మేషన్ వీళ్ళేం మాట్లాడుతున్నారు అని అంటే, ఆ సెల్ఫ్ రోల్ వేరుగా ఉంటుంది. సెల్ఫ్ దాన్ని డిమినిష్డ్ అనవచ్చు, లేకపోతే సెల్ఫ్ అకేషనల్ గా రావటం అయి ఉండొచ్చు.
అట్లా థాట్ కి, మైండ్ కి, సెల్ఫ్ కి, యాంగర్ కి, మెమరీకి వాటి రోల్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు డయాబెటిక్ ని తీసుకుంటాము. డయాబెటిక్ కి షుగర్ ఎనిమి అవుతుంది, కానీ షుగర్ అనేది ఒక ఎక్స్ట్రీమ్లీ ఎఫిషియంట్ ఎనర్జీ సిస్టమ్. అది డయాబెటిక్ షుగర్ ఎందుకు ఎనిమి అవుతుందంటే ఆ మొత్తం డిస్ఫంక్షనల్ ఈక్విలిబ్రియం మెకానిజం అంతా డిస్ట్రాయ్ అవుతుంది. సో ట్రీట్మెంట్ ఏంటంటే మనము బ్యాలెన్స్ లోకి రావడం అనేది. షుగర్ కాదు ఎనిమి, ఇంబ్యాలెన్స్ అనేది ఎనిమి. అలాగే థాట్ హైజాక్ చేయటము, మెమరీ హైజాక్ చేయటము, సెల్ఫ్ హైజాక్ చేయటము అన్నది ఇష్యూ అన్నమాట. అంతేగాని సెల్ఫ్ ఉండకపోవడము అన్నది ఇష్యూ కానే కాదు. తర్వాత అలాగే రిలేటెడ్ ఇష్యూ ఆఫ్, జస్ట్ 1 సెకండ్ నేను కంప్లీట్ చేస్తాను. అలాగే రిలేటెడ్ ఇష్యూ ఆఫ్ డిజైర్ అండ్ పర్పస్ కూడా అన్నమాట. యాక్చువల్ ఇష్యూ డిజైర్ అండ్ పర్పస్ కన్నా ఆ పర్పస్ తోటి మన ఐడెంటిఫికేషన్ అనేది ఇష్యూ. బేసికల్ గా ట్రాన్స్ఫర్మేషన్ లో ఉన్న ఇష్యూ బయలాజికల్ చేంజెస్ అని అవి మోటివేషన్ అన్నది కాదనమాట. ఒక మనం విట్నెసింగ్ గా ఉన్నామా, అదే మనం అనుకుంటున్నామా అన్నదన్నమాట. డిజైరే మనమా, లేకపోతే డిజైర్ అలా ఉంటుంది అన్న ఒక డిఫరెంట్ కాన్షియస్నెస్ ఉందా అన్నదన్నమాట. అంటే కాన్షియస్నెస్ కి, కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ కి ఉన్న డిస్జంక్షన్ ట్రాన్స్ఫర్మేషన్. అది కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ లేకపోవటము, ఒక మైండ్ లేకపోవటము అన్నది కాదు. సో నాకు యూజువల్ గా జరిగే డిస్కషన్స్ లో సెల్ఫ్ ఎలా ఎండ్ చేయాలి అన్నది చాలా చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చే డిస్కషన్. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. సెల్ఫ్ ఎక్కడికి పోబోట్లేదు. దాని రోలు, దాని నేచర్ చేంజ్ కాబోతుంది. సెల్ఫ్ అన్నది అంత ఒక ఎక్స్ట్రాడినరీలీ బ్యూటిఫుల్ బయోలాజికల్ థింగ్ లైక్ మైండ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. అండి వెంకటమోహన్ గారు చెప్పింది కరెక్ట్. దట్ ఇస్ మ్యూటేషన్ ఆఫ్ బ్రెయిన్ సెల్స్. ద నేచర్ ఆఫ్ ఇట్స్ దిస్ థింగ్ అండర్గో చేంజ్ అవుతుంది. అక్కడ ఐ డిజాల్వ్ అవుతుంది, సెల్ఫ్ ఉంటుంది, కాన్షియస్నెస్ అయితే ఉంటుంది. దెన్ మీరు అన్నట్టు రోల్ విల్ బి టోటలీ ఇట్ అండర్గో ఏ చేంజ్ ఆఫ్ ఇట్, రాడికల్ చేంజ్ ఇన్ దట్. దట్ ఇస్ దేర్. ఎండింగ్ ఆఫ్ ది సెల్ఫ్ అని ఎప్పుడు అనలేదండి. ఎండింగ్ ఆఫ్ ది సెల్ఫ్ అంటే అదేదో మొత్తం లుప్తమైపోతుందని ఎప్పుడు చెప్పలేదండి. ఇంతకు ముందు నేను ఒక సందర్భంలో చెప్పాను, ఒక ఏదైతే ఆయన స్థితి మాట్లాడుతున్నారో, మీలో ప్రవహిస్తున్నటువంటి లిమిటెడ్ కాన్షియస్నెస్ విల్ రియలైజ్ దట్ ఇట్ ఈస్ నో డిఫరెంట్ ఫ్రమ్ ది యూనివర్సల్ కాన్షియస్నెస్. అప్పుడు ఏంటంటే ఒక భిన్నమైనటువంటి ప్రవృత్తి కలుగుతుంది. దెన్ ఆయన ఒక సందర్భంలో చెప్పారు, ది మైండ్ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ ఇంటెలిజెన్స్ అన్నారు. ఇక్కడ సెల్ఫ్ అన్నది ఎక్కడికి పోదండి. శరీరం ఉంది, ఆలోచనలు ఉన్నాయి, మనస్సు ఉంది, దాని ప్రవృత్తి ఉంది, దానికి అన్ని ఉన్నాయి. ఓన్లీ ఏంటంటే దానికి మనము మామూలు జీవితంలో మనకు దానికి కలిగించేటటువంటి ప్రాముఖ్యత లోపిస్తుంది. అంతేగాని సెల్ఫ్, ఎండింగ్ ఆఫ్ సెల్ఫ్ అంటే అదేదో మొత్తం మూసేసో, తుడిచేసో, అవతల పడేసో, లేకపోతే అది లేకుండా చేసేయడాన్ని కలగదండి. ఎండింగ్ ఆఫ్ సెల్ఫ్ అన్నది మనం చాలా మంది, వెంకటమోహన్ గారు కరెక్ట్ చెప్పారు, చాలా మంది తప్పుగా అర్థం చేసుకునేటటువంటి ప్రమాదం ఉంది. ఇక్కడ ఉండేదల్లా కూడా ఏంటంటే ది ఐ అనేది డిజాల్వ్ అవుతుంది. ఇందాక రామకృష్ణ గారు నేను అనే బలంగా ఏదైతే మనం పట్టుకుని ఉన్నామో దానికి అది ఆ పట్టు సడలిపోతుంది. ఇంకా ఐఎమ్ నో డిఫరెంట్ బికాస్ ది కాన్షియస్నెస్ ఫ్లోయింగ్ త్రూ దిస్ ఎంబాడిమెంట్ అండ్ ది కాన్షియస్నెస్ ఫ్లోయింగ్ త్రూ ఆల్ ది ఎంబాడిమెంట్స్ అండ్ ఇన్ ది యూనివర్స్ ఇస్ వన్ అండ్ ది సేమ్ అనేటటువంటి రియలైజేషన్ అది. అంతేగాని సెల్ఫ్ ఎండింగ్ అనేటటువంటిది ఎక్కడ ఉండదు. నేను అనేది లుప్తం అయిపోవడం ఉండదు. అది అవసరమైనప్పుడు వాడుకోవడానికి ఉంటుంది, దాని ఉనికి ఉంటుంది. అది శరీరం ఉన్నంతసేపు ఉంటుంది, ఈ శరీరం కాకపోతే ఇంకెక్కడైనా ఉండదు. దాని ఆ వ్యవహారమే వేరే. మీరు గుర్తించవలసిందల్లా కూడా యువర్ కాన్షియస్నెస్ అండ్ కాన్షియస్నెస్ ఇన్ ది వరల్డ్ ఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్. ఇట్ విల్ బి ఓవర్. కృష్ణపని గారు చెప్పండి సార్. ఇప్పుడు మీరు అంటున్నది అర్థమవుతుంది సార్. ఇప్పుడు వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కలెక్టివ్ కాన్షియస్, వీ హ్యావ్ కాల్డ్ సంథింగ్ కాల్డ్ కలెక్టివ్ అన్కాన్షియస్ ఆల్సో. సో అప్పుడు కలెక్టివ్ కాన్షియస్ అంటే మీలో ఆలోచన ఉంది, నాలో ఆలోచన ఉంది. అది ఇండివిజువల్ గా ఎందుకైంది అది అర్థం అవుతా ఉంది. దట్ ఈస్ అంటే మై ఇండివిజువలైజేషన్ ఆఫ్ మై థాట్ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఐఎమ్ ఏబుల్ టు పర్సీవ్.
ఆ ఇండివిజువల్ దాని నుంచి బియాండ్ గా వెళ్ళడము సాధ్యం కావట్లేదు నా క్వశ్చన్ సార్ మా ముందు నుంచి కూడా. విషయం అది కాదండి. మీరు నాలో ఒక కోరిక ఉంది, మీలో ఒక కోరిక ఉందండి. టోటలీ డిఫరెంట్ డిజైర్స్. అది చూడట్లేదండి. మీలో ఏ పర్టికులర్ కోరిక ఉందో నాలో ఏ పర్టికులర్ కోరిక ఉన్నది చూడట్లేదండి. అసలు కోరిక యొక్క మూలం ఏమిటి అని చూసినప్పుడు అది అందరికీ ఒకటే అని తెలుస్తుంది. మీరు మూలానికి వెళ్ళమన్నారు, ఎందుకంటే యూ హావ్ టు గో ఇన్ టు ది డెప్త్ అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆల్ డిజైర్స్ ఆర్ వన్ అని కాదండి. ఎవ్రీబడి హ్యాస్ గట్ ఎన్ని వందల కోట్ల మంది ఉన్నాయి, అన్ని వందల కోట్ల కోరికలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి 100 కోరికలు ఉండొచ్చు. అది కాదండి ఇక్కడ మూలం ఏమిటి? అసలు కోరిక అనేటటువంటిది, భయం అనేటటువంటిది, కోపం అనేటటువంటిది, ద్వేషం అనేటటువంటిది, ఈర్ష్య అనేటటువంటి ఈ అంశాలు ఏవైతే గమనిస్తున్నామో ఇవి అందరికీ కామన్. ఏ రకమైన ఈర్ష్య మీలో ఉంది, ఏ రకమైన ఈర్ష్య నాలో ఉన్నది అనేది వేరు. కానీ మౌలికంగా ఈ గుణం ఉందా, ఈ లక్షణం నాలో కనిపిస్తోందా? ఈ లక్షణం కొన్ని సందర్భాల్లో ఒకటి తీవ్రంగా ఉంటుంది, ఒక చాలా తగ్గుముఖంలో ఉంటుంది. ఇంకో రకమైనటువంటి తీవ్రత ఉంటుంది, ఇంకో రకమైనటువంటి కోరిక కానీ ఇంకో రకమైనటువంటి లక్షణం కానీ వేరే లుప్తంగా ఉండొచ్చు, కనిపించకపోవచ్చు. కానీ వీటన్నిటికీ కూడా ఒక మూలం ఉంది. దాన్నే ఆ గ్రౌండ్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ అన్నారు. ఆ గ్రౌండ్ అనేటటువంటిది కామన్. దేని నుంచి అయితే ఇదంతా ఉద్భవించిందో ఆ గ్రౌండ్ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీబడి అని గుర్తించడం ముఖ్యం అక్కడ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చక్కగా చెప్పారు. జస్ట్ కెన్ ఐ టాక్ అండి? మాట్లాడండి. వినపట్ల, మీ మాట వినపట్లేదు. సార్ మ్యూట్ చేసి మాట్లాడుతున్నారు సార్ గారు. థ్యాంక్ యూ అండి. అంటే యాక్చువల్లీ అంటే కృష్ణమూర్తి చాలా సార్లు కామన్నెస్ మీద ఎంఫసైజ్ చేయడం అన్నది జరిగింది. కామన్నెస్ అన్నది ఎంత ట్రూ, డివిజివ్నెస్ కూడా అంతే ట్రూ. ఇప్పుడు అవతల వాళ్ళకి నొప్పి తగిలితే మనకి నొప్పి తగలదు. అలా నొప్పి తగలకపోవటమే మనకున్న ప్రొటెక్షన్ సిస్టము. వాళ్ళ నొప్పి అంతా మన నొప్పి అయ్యి, వాళ్ళ సారు అంతా మన సారు అయితే అసలు ఎగిరిపోతాము. ఈ విధంగా సెల్ఫ్ అన్నది ఫంక్షనల్. సో కామన్నెస్ కాబట్టి అన్నది కాదు, కామన్నెస్ అనేది ఉన్నది. కామన్నెస్ అనేది ఎంత నిజమో డివిజన్ అన్నది కూడా అంతే నిజము. సో నా దృష్టిలో డిటాచ్మెంట్ అన్న సోర్స్ కామన్నెస్ కాదు, అది ఒక పార్ట్స్ వస్తూ పోతూ ఉంటాయి, అవే మనం కాదు అని ఆ డిసోసియేషన్ మోర్ ఇంపార్టెంట్. డివిజన్ అనేది పోవాలి, కామన్నెస్ కావాలి అన్నది కాదు. ఎందుకంటే డివిజన్ లో ట్రూత్ ఉంది, కామన్నెస్ లో ట్రూత్ ఉంది. ఒక ట్రూత్ పోయి ఇంకొక ట్రూత్ ఎందుకు వస్తుంది? సో వీఆర్ కనెక్టెడ్ యాజ్ వెల్ యాజ్ సపరేటెడ్. రెండు ట్రూ. మనం కనెక్టెడ్నెస్ ఎలా రియలైజ్ చేస్తాం సపరేట్నెస్ వదులుకొని? థ్యాంక్ యూ. వెంకటమోహన్ గారు, అసలు మీరు చెప్పిన పాయింట్ లో డివిజనే మనకి ఎక్కువ ట్రూత్, కామన్నెస్ మనకి తెలియట్లేదు. ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే కామన్నెస్ తెలియకపోవడం వల్లే మనం దీన్ని వెతుక్కున్నాం. ఏంటి నా బాధ, నాకు నొప్పి, దిస్ ఈస్ మోర్ ట్రూ ఫర్ అస్. వీ హ్యావ్ నాట్ రియలైజ్డ్ ది అదర్ ట్రూత్. కామన్నెస్ ట్రూ అనేటటువంటిది ఎవరో చెప్పిన మాట, మనకి ఎవరో చెప్పిన మాట. కృష్ణమూర్తి కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, కామన్నెస్ అనేది ఎవరో చెప్పిన మాట. మనం దాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాము. మనం ఆ కామన్నెస్ కనుక గుర్తిస్తే దట్ కామన్నెస్ విల్ ఇంక్లూడ్ దిస్ డివిజన్ ఆల్సో ఇన్ ఇట్. ది హోల్నెస్ అని ఎప్పుడైతే అన్నారో దట్ టోటాలిటీ ఇంక్లూడ్స్ దిస్ డివిజన్, whereas division does not include the totality. ఓకే, జస్ట్ చూద్దాము. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. హస్బెండ్ అండ్ వైఫ్ లో కామనాలిటీస్ తెలుస్తూ ఉంటాయి, కానీ వాళ్ళిద్దరికి సెల్ఫిష్నెస్ నుంచి ఫ్రీడమ్ లేదు. మ్యాన్ కైండ్ తో కామన్నెస్ తెలియకపోవచ్చేమో, కానీ ఫ్యామిలీతో కామన్నెస్ తెలుస్తుంది, ఫ్రెండ్ తో కామన్నెస్ తెలుస్తుంది, అయినా ఫ్రీడమ్ లేదు. కానీ దట్ కామన్నెస్ సోర్స్ నుంచి రానవసరం లేదు. దట్ మీరు చెప్పే కామన్నెస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ది డివిజన్ అంటున్నా నేను.
The commonness which you find in ordinary life is not commonness at all. The commonness which we talk about, universal ga common అనేటటువంటిది ఏదైతే ఉందో, that commonness is something totally different. The commonness which you are finding is also a part of the division only. నేను కొన్ని సామ్యాలు చూస్తున్నాను, కొన్ని విభేదాలు చూస్తున్నాను. ఈ చూడటం అనేటటువంటిది ఇది ఇలాగే ఉంటుంది. ఆయన చెప్పిన కామన్నెస్ మనం అనుకున్న కామన్నెస్ ఒకటి కాకపోవచ్చు అండి. కామన్నెస్ మన ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉందనుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ లో దేర్ మే బి సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ కామన్. ఆ కామన్నెస్ ఇద్దరం గుర్తిస్తాం కాబట్టి మనకు ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. కానీ దిస్ కామన్నెస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ది సేమ్ డివిజివ్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్. వాట్ కృష్ణజీ ఈస్ టాకింగ్ అబౌట్ ఈజ్ ఎ యూనిఫైడ్ స్టేట్. That unified state which he is calling it as intelligence or love or compassion or whatever name he is giving or we are giving is totally unconnected with this. Adi meeku it comes only through one's own process and one's own realization. Adi ekkada techi pettedi kaadu, evaru ichedi kaadu. Adi ee activity, ee divisive activity aagipothe it may come, perhaps it may dawn, and that comes uninvited anarayana. So we are still within the field of the known only when we are talking about commonness or division at our level. But there is a state, and he has confirmed. And em chepparante, yes undi, lekapothe otherwise we are only wasting our time. We have wasted millions of years like this. Adi undi అనేటటువంటి, yes, it is obviously there. And ఆయన 2-3 సందర్భాల్లో yes, I know that truth అన్నారు. I know that truth అంటే he is not boasting or saying that. He says that I have seen that source. I have directly experienced that source and I am talking from that silence అన్నారు ఆయన. ఒక ప్రశ్న వేశారు, is కృష్ణమూర్తి టాకింగ్ ఫ్రమ్ ది నాయిస్ ఆఫ్ ది మైండ్ ఆర్ ఈజ్ he టాకింగ్ ఫ్రమ్ ది సైలెన్స్ అని ఒక క్వశ్చన్ వేశారు ఎవరో. ఆయన అన్నాడు, ఇఫ్ కృష్ణమూర్తి ఈజ్ టాకింగ్ ఫ్రమ్ ది noise of the mind, it has no value. It has absolutely no value. It's like our talking only. But that silence is what is the source for him from which he is expressing that love and compassion for humanity and therefore he is verbalizing it. సరే ఒక్క నిమిషం, ఇది నాకు కూడా ఇప్పుడు వెంకటమోహన్ గారు చెప్పింది అంటే అగ్రి అవ్వలేకపోతున్నాను సార్ నేను. బట్ ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్ చేసి వెంకటమోహన్ గారిని కొంచెం ఎక్కువ ఆయనే మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది సార్. అంటే మనం జస్ట్ క్వశ్చన్ చేస్తాం. ఇప్పుడు నేను అగ్రీ అవ్వట్లేదు సార్. నేను నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి సార్. చెప్పండి సార్. ఒక నిమిషం ఉండండి. చెప్పండి. క్వశ్చన్ ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా అడిగేసి అప్పుడు వెళ్దాం. రత్నాకర్ గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడండి, వాళ్ళు మాట్లాడండి, చాలా బాగుంది, అందుకే వింటున్నాను అలాగా. అయితే నాకు చిన్న ఫన్నా అండి. యాక్చువల్లీ బేసిస్ ఫర్ మై ఇంటరాక్షన్ విత్ కృష్ణమూర్తి అంటే ఇంట్రడక్షన్ విత్ కృష్ణమూర్తి విత్ వన్ బుక్ అండి. యాక్చువల్లీ దట్ ఈస్ బుచ్చిబాబు గారిది. ఆయన వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై కృష్ణమూర్తి. బుచ్చిబాబు గారు చివరికి మిగిలేదని బుక్ చదివానండి. అసలు ఫస్ట్ స్టార్టింగ్ అనమాట, ఫిలాసఫీ వైపు రావాలి అని ఇంట్రెస్ట్ కలిగింది ఆ బుక్. అందులోని స్టార్టింగ్ లో అంటాడు, ఈ జీవితాన్ని పరమార్థమైన ఉన్నదంతా మాట్లాడు అంటే బుక్ అంతా అయిపోయిన తర్వాత ఏమీ లేదని చెప్తాడు. అంటే ఆ బుక్ లో అంటే అదే నాకు స్టార్ట్ అయ్యింది. అందుకే కంపల్సరీ ఈరోజు విందామని వచ్చాను. యాక్చువల్లీ ఒక పర్పస్ ఉన్నది మన బతుకి, లేకపోతే లైఫ్ కంటూ ఒక పర్పస్ ఉన్నది అనుకోవడం అంటే ఉన్నదా అనే క్వశ్చన్ రావటమే ఏదో ఉన్నది అని అనుకోవడం కదా. నిజంగా చెప్పండి, యాక్చువల్లీ హ్యూమన్ అనేవాడు మిగతా లైఫ్ తోని వన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ టోటల్ లైఫ్ కదా. ఈ టోటల్ యూనివర్స్ లో ఉన్న లైఫ్ అంతట్లో హ్యూమన్ బీయింగ్ కూడా పార్ట్ అండ్ పార్సల్, వన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద లైఫ్ కదా. సో మిగతా పశుపక్షాలు దేనికి కూడా పర్పస్, మాకు ఒక పర్పస్ ఉన్నది, లేకపోతే మేము దీనికోసం నేను బతుకుతున్నాము, దీనికోసం మేము జీవిస్తున్నాము అని దేని అనుకోవట్లేదు. కానీ మనిషి అనుకుంటున్నాడు. ఎందుకు? వాడు డివైడ్ అయిపోయాడు. వాడు హ్యూమన్ మొత్తం ఈ నేచర్ నుంచి వాడు బైఫర్కేట్ అయిపోయాడు. నేను అంటే చూడండి, మనకు ఒక ఉద్యోగంలో మనకు ఒక సీట్ ఇచ్చారనుకోండి, ఈ సీటుకి నేను న్యాయం చేయాలంటే ఈ సీటుకి ఈ పని చేయాలి, దీనికి ఇది చెయ్యాలి, దీనికి ఇది చెయ్యాలి అని ఒక పర్పస్ మొదలు పెట్టి మనం ఆ సీట్లో కూర్చుంటాం. ఆ సీట్లో కూర్చొని దానికి అనుగుణంగా మన పనులు అది మొదలు పెడతాం. సో అలాగే నేను అనుకోవడం ఏంటంటే, నాకంటూ ఒక పర్పస్ ఉన్నది అని నేను మొదలు పెట్టేసుకున్నాను. అంటే నేను డివైడ్ అయిపోయాను, నాకు ఆటోమేటిక్గా నేను డివైడ్ అయిపోయాను.
అవునంటారా కాదంటారా? యాక్చువల్లీ మనం ఇప్పుడు అంతవరకు మాట్లాడుకుంది ఏంటి, యాక్చువల్గా అంటే జీవం ఉన్న ప్రతి దానికి కూడా కావాల్సింది ఆహారం, నిద్ర, భయం, మైదునాలు అంటాడు. సో ఇవి తప్పించి మిగతావన్నీ కూడా నా పర్పస్ అంటే మనం ఏర్పరచుకున్నాం కదా. ఇవన్నీ మనం యాక్చువల్గా మనం అంటే ఏంటి ఇండ్యూస్డ్, అంటే మనం ఒక్క దగ్గర అసలు అంటే యాక్చువల్గా మానవుడు అంటే సార్ అంటే కృష్ణమూర్తి గారు అన్నట్టు ద హ్యూమన్ ఎవల్యూషన్ హ్యాస్ టేకెన్ ద రాంగ్ టర్న్ అన్నాడు. అదే కదా మెయిన్ పర్పస్. అక్కడ మొదలైంది అనుకుంటాను నేను. సో నాకంటూ ఒక పర్పస్ ఉన్నది, నా బతుకు ఒక పర్పస్ ఉన్నది అని అనుకోవటంలోనే ప్రాబ్లం ఉన్నదని నాకు నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. అయితే ఫిజికల్ లెవెల్లో అంటే మామూలుగా ఇప్పుడు మనం చూడండి, ఒక చదువుకోవటమో, లేకపోతే ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వటమో, లేకపోతే సమ్ ఎక్సెట్రా ఒక మ్యూజిషియన్ అవ్వడమో ఏదైనా ఉన్నాయి, అక్కడ నేను ఒక పర్పస్ ఏర్పరచుకుంటాను. నేను ఇది అవ్వాలి, నేను చెయ్యాలి అనేది ఒక పాజిటివ్గా పర్పస్ ఏర్పరచుకుంటాను, దానికి వెళ్తాను. ఓకే, నో డౌట్ అయిపోతుంది, దాని గురించి నాకు అసలు క్వశ్చనే లేదు. బట్ యాక్చువల్లీగా హ్యూమన్ మామూలుగా మనిషి అన్నవాడు ఎందుకు పుట్టాడు? ఆ పుట్టడానికి దానికి మనం వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి అంటే ఇప్పుడు మనం అనుకుంటుంటాం చూసారు నీ కార్యకారణ సంబంధాలు అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్స్. సో ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్స్ లో నిజంగా మనం పడతామా? అసలు కాజ్ అండ్ ఎఫెక్ట్ వల్లనే మనిషి పుట్టాడా? సో ఇవన్నీ కూడా ఎంతో అంటే చాలా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాం ఫర్ లాస్ట్ 20-30 years నుంచి. సో దానికి ఏమైనా సమాధానం దొరుకుతుందా? నిజంగా చెబుతున్నాను సార్. అంటే ఇది అంతా కూడా ఒక పెద్ద మెస్ అయిపోయింది. అబద్ధం ఆ బుక్ చదవడం మొదలుపెట్టి అక్కడి నుంచి కృష్ణమూర్తి గారు తిరిగి వచ్చి అంటే ఇట్స్ రియల్లీ అంటే ప్యాథటిక్ అంటే ప్యాథటిక్, లేకపోతే ఒక జిజ్ఞాస అంటూ కలిగింది అనమాట. ఇంకా చెప్పాలని సార్, మళ్ళీ చెప్తాను, తర్వాత చూస్తాను. కృష్ణమణి గారు ఇన్పట్ల, కృష్ణమణి గారు ఇన్పట్ల. వెంకటమోహన్ గారు ఏదో మాట్లాడుతా అన్నారు. ప్రసాద్ గారు చెప్పండి. ఏం లేదు సార్, నేను నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు వెంకటమోహన్ గారు చెప్పింది నాకు ఐఎమ్ అనేబుల్ టు అగ్రీ విత్ మోహన్ సార్ చెప్పింది. ఇది ఏంటంటే ఐ వాంట్ మోర్ ఎక్స్ప్లెనేషన్. ఏంటి అసలు ఆయన ఇప్పుడు సెల్ఫ్ కాదంటున్నారు, మనమేమో సెల్ఫ్ ఎండింగ్ గురించి మాట్లాడుతున్నాము. సెల్ఫ్ అనేది ఇట్స్ దేర్ అంటున్నారు. సో ఇట్ ఈస్ అబౌట్ లెర్నింగ్ కాబట్టి ఐ వాంట్ టు లిసన్ మోర్ టు వెంకట్ మోహన్ గారు. సో హోప్ యూ అండర్స్టాండ్ సార్, ఇట్స్ నాట్ అబౌట్ దిస్. అదే వెంకటమోహన్ గారు నాకు అంటే సెల్ఫ్ గురించి నేను కృష్ణపణి గారు చెప్పింది నేను దట్స్ ఫైన్. ఎందుకంటే సెల్ఫ్ లేదన్నది కాదు, సెల్ఫ్ డిఫరెంట్ ఫంక్షనింగ్, దట్స్ ఫైన్, అగ్రీడ్. సెల్ఫ్ లేదన్నది అది కరెక్ట్ టార్గెట్ కాదు, సెల్ఫ్ డిఫరెంట్ గా ఫంక్షన్ అవుతుంది అన్నది దట్ ఈస్ ట్రూ. కానీ మనం రెండో పాయింట్కి వచ్చాము, అది ఏది మెయిన్ ప్రాబ్లం అన్నది కామన్నెస్సా కాదా అన్నది. నేను అనేది ఏంటంటే కామన్నెస్ అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ కాదు. ఎందుకంటే మనము కామన్ గా అనుకుంటున్న వాళ్ళని కూడా ఎక్స్ప్లాయిటేటివ్ గా చేస్తాము ఒక రిలేషన్షిప్ లో. అది తను అంటుంది ఏంటంటే వీళ్ళు కామన్ అయినా మ్యాన్ కైండ్ తోటి కామన్నెస్ రియలైజ్ చేయాలా కదా అని. మ్యాన్ కైండ్ తో రియలైజ్ చేసిన ఎక్స్ట్రా మిగిలిన స్పెషీస్ అట్లా ఉంటాయి. అంటే అసలు కామన్నెస్ రియలైజ్ చేయటం అన్నది ఏదైనా హెల్ప్ చేస్తుందా అన్నది నేను అలా అనుకోవట్లేదు. ఎందుకంటే కామన్నెస్ ఎంత ట్రూ, డివిజన్ అంతే ట్రూ. సో రియల్ ఇష్యూ కామన్నెస్సా కాదా అన్నది కాదు, ట్రాన్సిటరీగా జరుగుతున్న వాటితోటి మనం ఐడెంటిఫై చేసుకుంటున్నామా లేదా అన్నది ఇష్యూ. ట్రాన్సిటరీ నేచర్ తోటి ఐడెంటిఫై చేసుకోవటము, ఆ డ్రామాలతో పార్టిసిపేట్ చేయటం మూలాన జనరేట్ చేస్తున్న నాయిస్, డిజైర్, అది ఒక పెద్ద మెస్ గా తయారైంది. సో సార్ ఒక క్వశ్చన్ వస్తుంది సార్, మీరు చెప్పిన దగ్గర నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. జస్ట్ డివిజన్ కూడా ఓకే సార్. మైండ్ తోటి మనము ఈక్వేట్ చేసుకోవటంలో ప్రాబ్లం ఉంది ఇక్కడ. అంతా వెరీ సింపుల్. మైండ్ ఒక భాగమే అన్నట్లుగా ఉన్నది నార్మల్ ఫంక్షనింగ్ లో. మనకు మైండ్ తప్పితే వేరేది ఏంటో తెలియదు అసలుకి. మైండ్ తోటి ఈక్వేట్ చేసుకోవడం వల్ల అన్నీ వస్తున్నాయి. అట్లా కాకుండా మైండ్ ఒకటి, ఆ మైండ్ కి కాన్షియస్నెస్ కి ఉన్న రిలేషన్షిప్ లోనే ఉంది ఈ ఇష్యూ అంతా. ఈ కామన్నెస్ అవన్నీ అసలు చాలా డిస్ట్రాక్షన్స్. ఎందుకు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఫిలాసఫీలో జరుగుతుంది ఏంటంటే డివిజన్స్ యూనిటీ చెప్పడం లేదు, డివిజన్ సిగ్నిఫికెన్స్, సెల్ఫ్ సిగ్నిఫికెన్స్ అనేది మన ఫిలాసఫీలు ఎంఫసైజ్ చేయరు. అది ఎంఫసైజ్ చేయకపోవటం వల్ల ఏమవుతుందంటే, అంటే అఫ్ కోర్స్ మేము ఎండ్ చేయమని చెప్పలేదు కదా అని అనొచ్చు రిఫైన్డ్ గా అడిగినప్పుడు, కానీ సెల్ఫ్ విలన్ అవుతున్నారు అనమాట. సెల్ఫ్ విలన్ అవటం వలన ఒక అన్రియలిస్టిక్ యాంటీ బయాలజికల్ గోల్స్ సీకర్స్ పెట్టుకుంటున్నారు. అవన్నీ ఏమీ లేవు. సెల్ఫ్ ఫంక్షనింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. జస్ట్ డయాబెటిక్ షుగర్ రిలేషన్షిప్ లాంటిది. షుగర్ ఎక్స్ట్రీమ్లీ ఫంక్షనల్, కానీ అది ఏ లెవెల్కి వెళ్ళిందంటే బాడీ డిజరప్ట్ అయింది. అట్లా
సో ఎసెన్షియల్ థింగ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ లో మైండ్ కి కాన్షియస్నెస్ కి ఉన్న కనెక్షన్. మిగిలినవన్నీ ఆ డిస్కనెక్ట్ అయిన తర్వాత వచ్చిన ఎక్స్ట్రా నాలెడ్జ్ ని బట్టి జనరేట్ చేసినాను నా దృష్టిలో. కానీ మెయిన్ థింగ్ మైండ్ కి కాన్షియస్నెస్ కి ఉన్న కనెక్షన్ అనేది ఎసెన్షియల్ లింక్. మిగిలినవన్నీ నాలెడ్జ్ నుంచి ప్రొడ్యూస్ చేసినవి, వరల్డ్ అంటే కన్సర్న్ నుంచి ప్రొడ్యూస్ చేసినవి, మిగిలినవన్నీ అది. సారోక్ సోర్స్ అలా మైండ్ కి కాన్షియస్నెస్ కి ఉన్న కనెక్షన్, అక్కడ డిస్కనెక్షన్ నుంచి నాయిస్ పోవటము, ఫ్రీడమ్ అంతా ఉంది. ఆ లింక్ మీదనే మనం మాట్లాడుకుంటే అది మోరుగా ఉంటుంది. కానీ మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది సార్. ఇప్పుడు అట్లాగా సార్, ఇప్పుడు డివిజన్ కూడా అంతే ట్రూ అని మీరు అన్నప్పుడు, మీరు ఇందాక అన్నారు కదా డివిజన్ కూడా అంతే ట్రూ అన్నప్పుడు, ఎగ్జాక్ట్లీ అంతే ట్రూ అన్నప్పుడు డివిజన్ లేదు కదా సార్. ఎందుకంటే దెర్ ఈస్ ఎన్ అబ్జర్వేషన్ ఆఫ్ డివిజన్, ద డిజార్డర్ దట్ కెన్ బ్రింగ్. నేను అంటుంది మనము మిగిలిన వాళ్ళతో సిమిలర్ గా లేదా ఆ డివిజన్ గురించి మనం మాట్లాడుతున్నాం అట్లా. సో మనం ఇప్పుడు ఇది ఫైనల్ మీటింగ్ కానవసరం లేదు కదా. సో ఇది డిసోసియేషన్, డిటాచ్మెంట్, విట్నెసింగ్, ఇది నిజము. కృష్ణమూర్తిలో నిజంగానే ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఇదంతా మనం ఊరికనే మాట్లాడుతున్నాడు అనుకుంటే మనం అలా కలవం కదా. కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అతనిలోనే ఒక్కడనే కాదు జరిగింది, చాలా మందిలో జరిగింది. బహుశా మొత్తం 20+ సెంచరీస్ లో 1000 పీపుల్ ఉండొచ్చు. 20th సెంచరీలోనే ఒక 15-20 మంది ఉన్నారు. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఎస్, కానీ అది ఒక కామన్ బట్ రేర్ ప్రాసెస్ అని. అంటే ఇప్పుడు డిఫరెంట్ పీపుల్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏంటంటే కొంచెం కాంట్రడిక్టరీగా అనిపిస్తుంది. సో దీనికోసం ఒక మీ కంటెక్స్ట్ వేరా, మీ ఉద్దేశం వేరా, కావాలని స్టార్ట్ చేశాను. నేను కంప్లీట్ చేస్తాను. ఇది వేరే వాళ్ళు కూడా ఎందుకు ఉంటున్నారంటే, ఇప్పుడు మనము కృష్ణమూర్తి డ్రెస్ ని ఐడెంటిఫై చేయము కదా. ఇలా డ్రెస్ చేసుకుంటే ఎన్లైటన్మెంట్ అని అనుకోము, ఇంగ్లీష్ తో ఐడెంటిఫై చేయము. అట్లా కాకుండా మనము ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటి ఫిలాసఫీలో అని చూసినప్పుడు, ఆ కాన్షియస్నెస్ కి మైండ్ కి ఉన్న డిసోసియేషన్ అది సెంట్రల్ థింగ్, మిగిలినవన్నీ అడిషన్స్ అని నేను. వెంకటమోహన్ గారు ఒక పాయింట్ క్లారిఫై చేయదలుచుకున్నాను. ప్లీజ్. మైండ్, కాన్షియస్నెస్ ఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్ అండి. See, you have to understand that also. Mind and consciousness are not two different aspects. దాన్ని మనం డిస్కస్ చేయొచ్చు సపరేట్ గా. ఇప్పుడు నాకు ఈ డిస్కషన్ గురించి నేను చెప్తాను. అంటే నాకు ఒకరు ఇంట్రడ్యూస్ చేయడం బాగుంది, కృష్ణపణి గారు ఒకరు చదివి కృష్ణమూర్తి అన్న మాటలు ఎంఫసైజ్ చేయడం బాగుంది. కానీ ఆ తర్వాత మోర్ క్వశ్చన్ రూపంలో ఎక్స్ప్లోరేటరీగా ఉండాలని నేను అనుకుంటాను, ఎక్కువ ప్రెజెంటేషన్స్ లాగా కాకుండా. తప్పకుండా ఉండాలి. ఒక ప్రెజెంటేషన్ మాక్సిమం 2 ప్రెజెంటేషన్స్, కానీ ఎన్నో ప్రెజెంటేషన్స్ కాకుండా. అదే ఇన్వైట్ చేస్తున్నాము. సో మైండ్ అండ్ కాన్షియస్నెస్ గురించి మాట్లాడుకుందాం రేపు. మాట్లాడదాము. మైండ్ అండ్ కాన్షియస్నెస్ అనేది రేపు మాట్లాడొచ్చు. ఎందుకంటే వాట్ యూ కన్సిడర్ యాజ్ కాన్షియస్నెస్, ఎగ్జాక్ట్లీ వాట్ ఐ కన్సిడర్ యాజ్ కాన్షియస్నess, is it one and the same? What you call as mind and what I call as mind is one and the same or not? కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఫోరం లో ఇన్ రిలేషన్ టు కృష్ణమూర్తి గారు మాట్లాడదాం. జనరల్ గా వేరే వాళ్ళు ఏమన్నారు, ఇంకోళ్ళు ఏమన్నారు, ఇంకో సైంటిస్ట్ ఏమన్నారు, దట్స్ అది ఎక్స్పాండింగ్ ఇట్ టూ మచ్ బియాండ్ ది పర్వ్యూ. Sure, very much. Agree. That subject we can deal it separately, but here that's fine. Forum ఏంటంటే people have come together to know more about Krishnamurti and what Krishnamurti is saying on some very critical issues of life. Kabatti within the context of Krishnamurti garu manam discuss cheyochu. That's fine. Outside the context of Krishnamurti garu discuss cheyadam ante inko forum pettukundam. Pettukuni akkada maatladam. Sir, half minute lo complete chestanu. చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. Sir, there is no purpose. Sir, there is no purpose. There is no purpose of life, sir, but we want to give it purpose to life, because this is self-invented to perpetuate itself, because that's why it want to give some significance to life. That's all, sir. Thank you, Srinivas Reddy garu. Okay, and I think if everybody agrees, Chakrapani garu, mind and consciousness. Okay na Chakrapani garu? Okay. Thank you.
థ్యాంక్ యూ.